శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, నాకు ఒక డౌట్ ఉంది. మనం అందరితో మంచిగా ఉండి మన పని చేసుకుంటూ పోతుంటే కొంతమంది అవసరం ఉందని మనీ అడిగి అప్పుగా తీసుకుంటారు, మళ్ళీ తిరిగి ఇవ్వరు. ఎందుకలా చేస్తారో అర్థం కాదు. అయ్యో పాపం, ఏ కష్టములో ఉండి అడిగారో అని మనం హెల్ప్ చేస్తే, అంటే అప్పుగా ఇస్తే, దానికి బదులుగా వాళ్ళు ఇచ్చేది ఏమిటంటే డిప్రెషను, కోపము, చికాకు. ఎందుకు ఇలా చేస్తారు? వీళ్ళు ఇలా చేస్తుంటే మిగతా వాళ్ళు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి అడిగినా కూడా ఇవ్వాలనిపించదు కదా. మంచికి పోతే చెడు అంటే ఇదేనా? తీసుకున్నప్పుడు ఉన్న అనుకువ, అంటే తీసుకునేటప్పుడు ఉండేటువంటి అనుకువ మర్యాద రిటర్న్ ఇచ్చేటప్పుడు ఉండదు. ఎందుకలా చేస్తారో కాస్త చెప్పండి. నేను కానీ మా ఫ్యామిలీ కానీ ఒకరి దగ్గర మనీ తీసుకుంటే టైం అంటే టైంకి ఇచ్చేస్తాము. వాళ్ళ దగ్గర మాట పడకుండా వాళ్ళకి తిరిగి కడతాము. మరి మనలాగా ఎదుట వాళ్ళు ఎందుకు కట్టరు? అసలు ఇలాంటి వాళ్ళ పర్సెప్షన్ ఒకసారి విసుగొచ్చేస్తోంది. అడిగి అడిగి వదిలేద్దామా అంటే థౌజండ్స్లో, ల్యాక్స్లో ఉంటాయి ఆ డబ్బులు. వదిలి వెయ్యలేము కదా. ఈ విషయం గురించి కొంచెము ఎక్స్ప్లెయిన్ చేయండి. వీళ్లతో ఎలా ఉండాలో ఏమిటో అనేది వివరించండి. వీరిలో ఎక్కువగా రిలేటివ్సే ఉంటారు. ఇలా బిహేవ్ చేసే వాళ్ళందరూ కూడా ఎక్కువగా బంధువర్గంలోనే, అంటే రిలేటివ్సే ఉంటారు. వీరు అంటే చాలామంది మన సోదరీమణులు తెలుగుని ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నారు. అందుకని కొంచెం దాన్ని అర్థం చేసుకొని పట్టి చదువుతున్నాను. విషయం మీకు అర్థమై ఉంటుంది అని భావిస్తున్నాను. ఇప్పుడు విషయం మొత్తం ధన సంబంధమైనటువంటి విషయం. అసలు ప్రపంచమే మొత్తం మహాత్ములు మనకు సూత్రం చెప్పారు. మహాత్ములు అన్నప్పుడు మన పూర్వీకులైనటువంటి మంచి విషయాలు చెప్పినటువంటి పెద్దలో, అంతే. ఏంటి ఇదంటే ధనం మూలం ఇదం జగత్. అంటే ఈ జగత్తులో, ఈ ప్రపంచంలో, అంటే మొత్తం ఈ ప్రపంచంలో బ్రతకటానికి ధనమే మూలము. ఎవరికి? మనుషులకి, మానవ జాతికి ధనం అనేది ఒక వ్యవస్థగా మనం ఏర్పాటు చేసుకున్నాం కనుక, ధనం ద్వారానే అన్ని లభిస్తాయి కనుక మనకి ధనం అనేది చాలా అవసరము. మనుషులందరికీ ధనం చాలా అవసరము. ధనం మూలం ఇదం జగత్. ఈ విషయం ఎప్పుడో చెప్పారు. అయితే ఇక్కడ ఏంటి? అప్పులు తీసుకోవడం, అప్పులు ఇవ్వటం, ఇవి రెండు చర్యలు ఇక్కడ జరుగుతుంది వీరు అడిగిన ప్రశ్నలో. అసలు ప్రపంచం అంతా ఇచ్చిపుచ్చుకోవడాలే ఉన్నాయి. మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని ఏదన్నా ఇచ్చి పుచ్చుకోవటం. ఇప్పుడు వ్యాపారము, ఉద్యోగము అంటే వృత్తులు అన్నప్పుడు వాళ్ళు నియమిత విధానం. ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళామనుకోండి, మీకు జీతం ఎంత ఇస్తామని ముందే చెప్తారు కాబట్టి మనకి దానికి ఫిక్స్ అయ్యి వెళ్తాం కాబట్టి దుఃఖము, బాధ ఏమి అనిపించవు. అంటే కొంచెం బాధలు ఏమన్నా ఉండొచ్చు, తక్కువ జీతం ఆయన ఇంకా పెరిగితే బాగుండని, కానీ అదంతా ఆథరైజ్డ్గా, దాన్ని సత్యంగా ఓ ధర్మంగా ఎందుకు తీసుకుంటామంటే ముందే చెప్పి పెట్టుకుంటున్నారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలన్నీ ఎలా ఉంటాయి? వృత్తులు ఈ పని చేస్తే మాకు ఇంత ఇవ్వాలి, ఉద్యోగం ఇదిగో ఈ పనికి జీతం ఎంత, ఇష్టమైతే ఉద్యోగం చేయండి, లేకపోతే మీ దారి మీరు చూసుకోండి. వ్యాపారం ఇదిగో ఈ వస్తువు ఎంత, నేను ఎంతకు అమ్ముతాను, ఇష్టమైతే కొనుక్కో, లేకపోతే లేదు. ఇక్కడ ఎక్కడా కూడా ఫోర్సిబిలిటీ లేదు. కానీ మీరు ఎక్కడైనా చూడండి, వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు ఏం చేసినా, ఎవరు చేసినా, రెండు వైపులా ధనాన్ని ఆశించి, అది కూడా ఎక్కువ కావాలని అధికంగా ఆశించి చేస్తారు. ఒక వ్యాపారం పెట్టారంటే అర్థం ఏంటి? ఒక వస్తువుని వాళ్ళు కొని ఆ వస్తువుని మనకి అంతకంటే ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. వ్యాపారం అంటే అంతే.
ఏదైనా దాన్ని ఉత్పత్తి చేయొచ్చు వాళ్ళు, లేదా కొని అమ్మచ్చు మీడియేటర్గా. వాళ్ళకి ₹1 పడిన వస్తువుని మనకి ₹1.50కో, ₹2కో, ₹3కో వాళ్ళ ఉద్దేశాలను బట్టి లాభానికి అమ్ముతారు. అయితే అదంతా మనం ఆమోదించుకున్నదే. వృత్తులు, ఇప్పుడు మేము ఈ పని చేసాం, మాకు ఇంత డబ్బు కావాలి, ఇంత డబ్బు అయితేనే మేము ఈ పని చేస్తాం అని వాళ్ళ బ్రతకడానికి అవసరమైనంత, అది ఎక్కువ తక్కువ మనం నిర్ణయం చేయలేం, మనకు తెలీదు. ఎవరైనా ఎక్కువే కోరుకుంటారు. కాబట్టి వృత్తులు మన నుంచి డబ్బు కోరుకుంటారు, మనం వాళ్ళ నుంచి పని కోరుకుంటాం. వ్యాపారాలు చెప్పుకున్నాం, ఉద్యోగాలు అంతే. నీకు ఇష్టమైతే చేయి, లేకపోతే లేదు, నీ జీతం ఎంత, ఇది ఇవ్వగలిగింది ఎంత. ప్రపంచంలో ప్రస్తుతం నడిచే వ్యవస్థ అంతా ఇదే. వృత్తులు కానీ, వ్యాపారాలు కానీ, ఉద్యోగాలు కానీ. వ్యాపారాలు అనే దాంట్లో ఇంకా అనేక రకాలు ఉన్నాయి. మీడియేటింగ్ వ్యవహారాలు చేసేటువంటి చాలా రకాలు ఉన్నాయి. ఇవి ధర్మబద్ధంగా మనం యాక్సెప్ట్ చేసాం. ఇవన్నీ కూడా మనం ధర్మబద్ధంగా యాక్సెప్ట్ చేసి నడుపుకుంటున్నాం. గవర్నమెంట్లు కూడా నడుపుతున్నాయి. ఆదాయం ఇంతని, ఆదాయం పెరిగిన వాళ్ళకి ట్యాక్సులు ఉన్నాయి, మళ్ళీ మనం కొనే వస్తువుల మీద ట్యాక్సులు ఉన్నాయి, తయారు చేసే వాళ్ళకి ఆ వస్తువుల మీద ట్యాక్సులు ఉన్నాయి. ఆ ట్యాక్సులు అనేది ఏంటి? మళ్ళీ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టడం ఏంటి? గవర్నమెంట్ అనేది అసలు ఒకటి ఉండి ఒక నియమిత విధానంలో మొత్తం సామాజిక వ్యవస్థని, మనుషులందరినీ, అంటే ఒక దేశంగా గుర్తింపు పొంది, ఒక రాష్ట్రంగా గుర్తింపు పొంది, ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలని, మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరినీ సమానంగా పరిపాలిస్తూ వాళ్ళకి ఇబ్బందులు లేకుండా అన్ని నడపాలి అంటే దానికి ఒక కార్యవర్గం కావాలి, మనుషుల మళ్ళాళ్ళు. కాబట్టి ట్యాక్సుల రూపంలో మళ్ళీ ఇదే మనుషుల దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో వాళ్ళు జీతబత్యాలని, ప్రపంచాన్ని డెవలప్ చేయటం అని, లేని వాళ్ళకి పెట్టడం అని, రోడ్లు వేయటం అని, కరెంటు స్తంభాలని, ఏదో ఒకటి మళ్ళీ ప్రజల దగ్గర తీసుకున్న డబ్బులే ఏంటి? వాళ్ళ జీవన భూతితో సహా. ఇప్పుడు ప్రధానమంత్రికైనా జీతం ఉంది, మొత్తం అందరికీ జీతాలు ఉన్నాయి, మొత్తం వ్యవస్థ అంతా వాళ్ళు జీతాలు తీసుకుంటారు. అది వాళ్ళు ఎలా బతుకుతారు? అంటే ఏంటి ఇక్కడ? అది ఆమోదయోగ్యంగా మనం పెట్టుకున్నాం, అంతేగాని మొత్తం అందరికీ డబ్బే కావాలి. ధనం మూలం ఇదం జగత్తు. ఇప్పుడు ఇదంతా మోసమా కాదా అంటే, ఈ అవసరతకి అవసరమైనటువంటి విధానాలలో దాన్ని మనం ధర్మము అని కొంత నిర్ణయించి పెట్టుకున్నాం. అది మనుషులే నిర్ణయించిన వాళ్ళు ఎవరు? ప్రధానమంత్రికి ఎంత జీతం ఉండాలి, ముఖ్యమంత్రికి ఎంత జీతం ఉండాలి, మిగిలిన మంత్రులకు ఎంత జీతాలు ఉండాలి, ఎమ్మెల్యేలకు ఎంత ఉండాలి, ఎంపీలకు ఎంత ఉండాలి, మిగిలినటువంటి గవర్నమెంట్లో ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు ఉండాలని నిర్ణయించింది ఎవరు? మనుషులే. ఆ జీతాలంటే ఏంటి? డబ్బులు, అవే ఉద్యోగాలు. అలా వ్యాపారాలకు నిర్ధారణ ఉంది, ఏమీ లేదు, వ్యాపారం వాళ్ళు పెట్టుకుంటున్నారు రేట్లు. అంటే అలానే ఇంటికి వచ్చి మన ఎవరు కొట్టి బలవంతంగా నా వస్తువు కొనుక్కోమని చెప్పరుగా. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు వివిధ రకాలుగా అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటారు. అది మోసమా, అన్యాయమా, అక్రమమా, దానికి ఏమి ఎటువంటి విధానం లేదు. అసలు వ్యాపారం చట్టపరంగా ఆమోదయోగ్యంగా తీసుకున్నాం. ఇవన్నీ మనం పెట్టుకునే ముందు తెలుసుకోండి. అసలు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, అసలు మన వ్యవస్థలోనే అంత డబ్బు, ఎవరైనా సరే వాళ్ళకి డబ్బు కావాలి ముందు ఏం చేయాలన్నా. వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ మనిషి బతకాలంటే డబ్బు కావాలి. అయితే కొన్ని మనం సాంఘిక నియమాలుగా, సమాజ నియమాలుగా పెట్టుకున్నాం. కాబట్టి అది తప్పని మనం అనం. వృత్తుల్లో సంపాదించడం, వ్యాపారంలో సంపాదించడం, ఉద్యోగాల ద్వారా సంపాదించడం తప్పని మనం చెప్పం. అసలు అదంతా ధర్మబద్ధంగా తీసుకున్నాం. అయితే ఈ ఉద్యోగంలో వీళ్ళకి ఎంత జీతం ఏంటి, ఆ ఉద్యోగంలో వాళ్ళకి అంత జీతం ఏంటి అన్నప్పుడు, వాళ్ళకి ఎంత ఎక్కువ ఏంటి, వీళ్ళకి ఎంత తక్కువ ఏంటి అన్నప్పుడు మనకి అక్కడ సమాధానాలు ఉండవు. వాళ్ళకి అంత సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ జీతాలు ఇస్తున్నారు, వీళ్ళకి అంత రావట్లేదు కాబట్టి వీళ్ళు తక్కువ జీతాలు ఇస్తున్నారు. ఈ వ్యత్యాసాల మధ్య మనకేమీ తెలియదు. అసలు వాటిని డీకోడ్ చేయలేము మనం ఎప్పటికీ. కొన్నిటిని వృత్తి వ్యాపార ఉద్యోగాలు, విధానాలు అలా చేసుకుండా వెళ్ళే వాటిని ఆమోదించామంతే. అలా ఆమోదంగా సాగుతుంది. ఈ సాగే వ్యవస్థలో మనుషులు ఏమీ లేక, ఏ పని చేయలేని నిస్సహాయతలు, అసహాయతలు, అనారోగ్యాలతో, లేదా వయసు రీత్యా
అనేక సమస్యల రీత్యా, మానసిక సమస్యల రీత్యా, శారీరక సమస్యల రీత్యా ఏ పని చెయ్యలేక భిక్షాటన చేసుకునేటువంటి స్త్రీ పురుషుల దగ్గర నుంచి, వాళ్ళు పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఉన్నారు. అపర కుబేరుల వరకు స్త్రీ పురుషుల్లో అందరూ ఉన్నారు. ఇన్ని రకాలుగా విభిన్నతల్లో ఆర్థిక స్థాయిలు ఉన్నాయి మొత్తం ప్రపంచవ్యాప్తంగా. ఈ ఆర్థిక స్థాయిలలో ప్రతి మనిషికి ఎప్పుడో ఒక చోట ఏదో ఒక అవసరం పడుతుంది. ఇప్పుడు చాలా వరకు అప్పులు గవర్నమెంట్లు, బ్యాంకులు ఇస్తూ ఉంటాయి. అసలు బ్యాంకులన్నీ అప్పులు ఇవ్వటం అనే ప్రాసెస్ మీద బ్యాంకింగ్ వ్యవస్థ నడుస్తుంది. ఇప్పుడు మనందరం బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్నాం అనుకోండి, మనకు ఆ బ్యాంక్ ఎంత వడ్డీ అని ఇస్తుంది, ఇన్ని రోజులకి ఎంత వడ్డీ అని ప్రకటిస్తుంది. దాచుకోండి డబ్బులని. దాచుకుంటే డబ్బులకి వడ్డీ ఇవ్వడానికి బ్యాంకులో ఏముంది? అక్కడ బ్యాంక్ అంటే మనుషులేగా, ఎలా ఇస్తారు? పైగా బ్యాంకులో పనిచేసే వాళ్ళకి జీతాలు కావాలి. అంటే మనకి తక్కువ వడ్డీ ఇచ్చి అవసరం ఉండి అప్పు తీసుకుంటున్న వాడికి వాళ్ళు అప్పులు ఇస్తారు, అప్పు తీసుకుంటున్న వాడికి ఎక్కువ వడ్డీకి ఇస్తున్నారు. అంటే మనకు ఒక 2 రూపాయలు వడ్డీ ఇస్తామని అనుకోండి, మనం డబ్బులు దాచుకుంటే, ఊరికి ఉదాహరణకు చెబుతున్నా, అటువైపు వాడికి 4 రూపాయలకి 5 రూపాయలకి వీళ్ళు వడ్డీకి ఇస్తున్నారు. మళ్ళీ మనకేమో మనం డబ్బులు దాచుకున్నందుకు వడ్డీ 2 రూపాయలు ఇస్తున్నారు, వాడు అప్పు తీసుకున్నందుకు ఇదే డబ్బులు, మన డబ్బులే వాడికి ఇచ్చి 4 రూపాయలు 5 రూపాయలకి ఇచ్చి, ఆ మధ్యలో మిగిలినటువంటి లాభం ఏది ఉందో ఆ లాభం బ్యాంక్ ఎంప్లాయీస్ అందరికీ జీతాల కింద వెళ్తుంది. ఇంకా బాగా లాభాలు మిగిలి అందులో డబ్బు మిగిలితే గవర్నమెంట్ ఆ డబ్బు తీసుకొని పేద ప్రజలకి స్కీములే పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఆ బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం బతుకుతుంది, మొత్తం అందులో పనిచేసే ఉద్యోగులు మొత్తం బతుకుతుంది. ఇదిగో ఈ వడ్డీ అనేటువంటి మధ్యలో ఉన్నటువంటి ఆ నిల్వ, తక్కువ వడ్డీ దాచుకున్న వాడికి ఇచ్చి అప్పు తీసుకున్న వాడికి ఎక్కువ వడ్డీకి ఇచ్చి మధ్యలో మిగులుతున్నటువంటి లాభంతో బ్యాంకింగ్ వ్యవస్థ నడుస్తుంది. మొత్తం ప్రపంచం అంతా ఇంతే. ధనం మూలం ఇదం జగత్. ఇప్పుడు బస్సులు తిరుగుతున్నాయి, రైళ్లు తిరుగుతున్నాయి, విమానాలు తిరుగుతున్నాయి. ఎలా తిరుగుతున్నాయి? టికెట్లు పెట్టారు. టికెట్లు పెట్టి ఆ బస్సుకు అయ్యే ఖర్చు కంటే, ఆ బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, మెయింటెనెన్స్ వాటికి అయ్యే ఖర్చు కంటే అధికంగా డబ్బులు వచ్చేలా లాభంగా టికెట్లు పెట్టారు. ఇంత టికెట్ కొనుక్కొని నువ్వు బస్సు ఎక్కని. అలాగే అధికంగా లాభం వచ్చేలా ఇంత టికెట్ కొనుక్కొని నువ్వు రైలు ఎక్కని. అలాగే అధికంగా లాభం వచ్చేలా నువ్వు ఎంత టికెట్ కొనుక్కొని విమానం ఎక్కని. సినిమాలు అంతే, షికారులు అంతే, ఏదైనా అంతే. ధనం మూలం ఇదం జగత్. ఎందుకని? అసలు ఈ మొత్తం చేస్తుందంటే మనుషులే. అటువైపు మనుషులే, ఇటువైపు మనుషులే. కొనుక్కునేవాడు మనిషి, అమ్మేవాడు మనిషే. మొత్తం మనుషుల మధ్య మనుషులు చేసుకుంటుంది. అందుకని ఏది ఎంత మనకు తెలీదు, అక్కడ లాభ నష్టాలు ఎవరో మనకు తెలీదు. వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఆమోదయోగ్యంగా పెట్టుకున్నాం. ఎందుకంటే వ్యవస్థ నడవాలంటే అమ్మేవాడు ఉండాలి, కొనేవాడు ఉండాలి. ఇదిలా సాగుతూనే ఉంటుంది. కాబట్టి ఇందులో ధనాసక్తి ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వస్తువులు కొనుక్కుంటారు కనుక కల్తీలు కలపటం, మోసాలు చేయటం, అన్యాయాలు చేయటం, అక్రమాలు చేయటం మొదలుపెట్టారు. ప్రజల ఆరోగ్యం పోయినా పర్వాలేదు, ప్రజలు నాశనం అయినా పర్వాలేదు, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు. అలా వృత్తుల్లో వీళ్ళెవరు? వ్యాపారస్తులు. అలా వృత్తులు చేసేవాళ్ళు కూడా మోసాలు మొదలుపెట్టారు. అంటే అందరూ ఉంటారని కాదు నేను చెప్పేది. ధనాసక్తి, ధనం ఎప్పుడైతే అవసరమో, ఇది ఉంటే మనకు అన్ని సమకూరతాయి అనిపించిందో అన్నింటిలోనూ మోసం మొదలైంది. అందరూ అలా చేస్తారంటే చేయకపోవచ్చు. కొంతమంది నిజాయితీ పరులు కూడా ఉండొచ్చు. నిజాయితీ అంటే ఉంది, లాభం ఎప్పుడు లాభమే. కానీ మోసం చేయరు, కల్తీలు కలపకపోవచ్చు, దారుణమైన మోసాలు చేయకపోవచ్చు, డబ్బు కొంచెం తీసుకోవచ్చు. అంతవరకు అయితే దాన్ని ఆమోదయోగ్యంగా తీసుకున్నాం మనం. ఈ ఉద్యోగాలు చేసేవాళ్ళు లంచాలు మొదలు పెట్టారు. అంటే వాళ్ళకి అక్కడ కల్తీలు కలపడానికి ఏమంటే కూర్చొని ఉండే ఉద్యోగాలు, అందుకని లంచాలు తీసుకుంటాం మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ లంచాలు అనేది ఒక ఆమోదయోగ్య వ్యవస్థ. అందరికీ తెలుసు పక్కాగా దీనికి ఎంత రేట్ అని. ఎవరు భయపడేది లేదు, ఎవరికి బాధ లేదు, అసలు ఎవరికి పాప భీతి లేదు. అలానే వీటికి అన్నింటికీ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, అందరినీ పట్టుకోవడానికి, తప్పులు చేస్తే పట్టుకోవడానికి. అయ్యెవరు? మళ్ళీ మనుషులేగా. ఆళ్ళల్లో నిజాయితీ పరులు ఉంటారు, మళ్ళీ ఆళ్ళల్లో లంచాలు తీసుకొని వదిలేసేవాళ్ళు ఉంటారు. ఇక్కడ ధనము, ఆ ధనంతో వచ్చే పవరు, హోదా,
అంటే ప్రజల్ని నియంత్రించేటువంటి పవర్. ఇవి ఎలా పడితే అలా వెళ్తాయి. మొత్తం అందరికీ అవసరమే. ఇదంతా మనుషులతో మనుషుల మధ్య జరుగుతున్న మనుషులాట. మనకి ధనం కావాలి, వాళ్ళకి ధనం కావాలి. ఈ ప్రశ్న అడిగిన సోదరి కూడా రాశారు ఏమని, మేము కూడా అప్పులు తీసుకుంటా ఉంటాం అవసరానికి తెలిసిన వాళ్ళ దగ్గర, కానీ మాట పడకుండా చెప్పిన టైంకి తిరిగి ఇచ్చేస్తాము అని. మాట పడకుండా చెప్పిన టైంకి తిరిగి ఇచ్చేయడానికి మీకు దొరికి ఉండొచ్చు, మీ దగ్గర ఉండొచ్చు, మీకు దొరికి ఉండొచ్చు, ఆ టైంకి మీకు దొరికి ఉండొచ్చు, కానీ మీరు కూడా అప్పులు చేస్తున్నారుగా. ఎవరైనా అప్పులు చేస్తున్నాంగా. మీకు దొరికినాయి కాబట్టి తిరిగి ఇచ్చారు, వాళ్ళకి దొరకలేదు. అసలు మీరు అప్పు ఎవరు తీసుకుంటారు ఒకసారి ఆలోచించండి. మామూలు ప్రపంచంలోకి వచ్చేద్దాం. ఇప్పుడు మామూలు విషయాలన్నీ చెప్పుకున్నా మామూలు మనుషుల మనస్తత్వంలోకి వచ్చేద్దాం. అసలు అప్పు ఎవరు చేస్తారు? తను బ్రతుకుతున్న విధానంలో తన కష్టంతో తను సంపాదించింది ఏదుందో అది తనకు సరిపోవటం లేదు అనేటువంటి భావనతో ఉన్న వాళ్ళే అప్పులు చేస్తారు. అప్పు తప్పే, అప్పు రైట్ కాదు, అప్పు తప్పే. అయితే ప్రజలను ప్రోత్సహించడానికి కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నప్పుడు బ్యాంకులు ఇవన్నీ కూడా ప్రపంచ నాగరికతలో వచ్చేసిన వ్యవస్థలు ఇవి. కానీ అప్పెప్పుడు తప్పే. ఎందుకని అంటే నువ్వు ఇంకా ఏదో ఇది నాకు సరిపోలేదు ఇంకేదో కావాలని నువ్వు పరిగెడుతున్నావు. అప్పే తప్పు. అదేంటండి అప్పే తప్పు అంటారు ఏంటండి? అసలు అప్పు చేయకుండా ఎలా కుదురుతుంది అంటే, అప్పు చేయకుండా కుదరటం నువ్వు బతకాలి, నీకు ఉన్నదంట, అంతే సింపుల్. నీకు ఉన్నదంట నువ్వు బతుకు. తెలివిని వాడుతున్నారు అంతే. ఇప్పుడు ఈ తెలివిని వాడుకుంటున్నారు తప్ప ఏమీ లేదు. నీకు ఉన్నదంటూ నువ్వు బతుకు. నీకు అప్పులు ఎవరు అసలు ఆ విధానమే పెట్టలేదు, అసలు బ్యాంకులే పెట్టలేదు, ఆ సిస్టమే లేదు. ఏం చేస్తావు అప్పుడు? అసలు లేదనుకో ఏం చేస్తారు అప్పుడు? ఇప్పుడు అప్పు అనేది ఒక తప్పు అనే శాసనం మనం చేసుకోలేదు. ఎందుకంటే మనుషులకి అందరికీ అవసరాలు ఉంటాయి. ఇప్పుడు ప్రశ్న అడిగిన సోదరు కూడా అప్పులు తీసుకుంటున్నానన్నారు. అప్పే తప్పు కదా. నీకు ఉన్నదాంట్లో సర్దుకొని నువ్వు ఎంత సంపాదిస్తావో, ధర్మము న్యాయము మంచి అంటే ఏంటో తెలుసా? నువ్వు ఎంత సంపాదిస్తావో అంతలో బతుకు. నువ్వు సంపాదించినదే నీ తెలివి, నీ ప్రజ్ఞ, నీకున్నటువంటి శారీరక మానసిక శక్తులు ఏమున్నాయో, మేధాశక్తి ఏది ఉందో దాంట్లో నీకు ఇవ్వబడినటువంటి ఆ శక్తులతో నీకు దొరికిన ఈ ప్రపంచంలో నీకు దొరికిన వనరులు వసతులతో నువ్వు బతకడమే నీ జీవితం. ఇందులో ధర్మ జీవితం అంటే ఏంటి? అందులో సర్దుకొని బతకడమే. అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. చెప్పాక అడుక్కునే భిక్షగాళ్ళ దగ్గర నుంచి ఉన్నారు. పని చేయలేరు, ఏమీ చేయలేరు. బోల్డ్ మందిని చూశాను. వృద్ధాప్యం వచ్చేసింది, ఇళ్లలో ఎవరో చూడలేదు, రోడ్ల మీదకి వచ్చారు, లేదా అసలు లేరు, అనాథలు, వాళ్ళ తాలూకా చచ్చిపోయారు, లేదా అనారోగ్య బాధలు వచ్చినాయి, ఏదో ఒకటి కష్టపడలేకపోతున్నారు. అది శారీరక ప్రాబ్లం కావచ్చు, మానసిక ప్రాబ్లం కావచ్చు. కొంతమంది బాగున్నట్టు కనబడతారు మనకు పైకి, శరీరం బాగుంటుంది కానీ మనసు బాగుండదు. అటువంటి వాళ్ళు భిక్షాటన వృత్తిగా పెట్టుకున్నారు. కానీ అది కూడా పనే చేస్తున్నారండి. భిక్షాటన కూడా పనే పాపం, వృత్తిగా పెట్టుకున్నారు. అందరూ ఎందుకు ఇస్తారు? బోల్డ్ మంది తిడతారు. ఆ ఎండలో పడి అక్కడ పడి ఇక్కడ పడి అడుక్కుంటూ సాయంత్రం వరకు వెళ్తే కానీ సాగదు. అక్కడ మొదలుకొని అపర కుబేరుడి వరకు ఉన్నారు. అంటే నువ్వు ఇప్పుడు ఎక్కడ సర్దుకోగలవు అన్నది నీ పాయింట్ కదా. ఇక్కడే ఆలోచించండి. ఇదే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అనేది ఏంటంటే నీ పరిధిలో నువ్వు బతకటం. నా పరిధిలో ఉన్నప్పుడు ఒక డబ్బే కాదు, నా భార్య నాకు సరిపోయింది, నా భర్త నాకు సరిపోయాడు, నా తల్లిదండ్రులు నాకు సరిపోయారు, నా పిల్లలు నాకు సరిపోయారు, నా శరీరం నాకు సరిపోయింది, నా తెలివి నాకు సరిపోయింది, నా వాళ్ళందరి శరీరాలు, వాళ్ళ తెలివిలు, వాళ్ళ ప్రజ్ఞలు నాకు చాలు కాదు. చాలు అని నువ్వు సరిపోయిందని అనుకోకపోయినా నీకున్నాయి అయ్యాక. చాలకపోతే ఎక్కడి నుంచి చేస్తావు? సృష్టిలో నీ పుట్టుకంతే, నీ శరీరం తీరు అంతే, దాని రంగు అంతే, దాని బలం అంతే, దాని బలహీనత అంతే, నీ మనసు అంతే, దాని బలం అంతే, దాని బలహీనత అంతే, నీ ప్రజ్ఞ మేధాశక్తి అంతే, దాని బలం అంతే, దాని బలహీనత అంతే. ఎక్కడి నుంచి తేగలవు? ఉన్న సత్యాన్ని అంగీకరించటమే ఆధ్యాత్మికత. ఇప్పుడు నేను ఏదో ఒక స్థితిలో ఉండుంటాగా, ఈ అడుక్కునే స్థితి నుంచి అపర కుబేరుడు వరకు మధ్యలో ఎక్కడ ఉంటాగా నేనున్న స్థితి ఏముంది? ఏమీ లేదు నాకు. నేను మౌనం, జీవితకాల మౌనం అని పెట్టుకొని 4 సంవత్సరాలు అయింది.
అసలు నాకు ఆర్థిక సంపాదనే లేదు, రూపాయి కూడా లేదు ఇప్పుడు. మరి ఎలా బతుకుతున్నావు అని మీరు ప్రశ్న ఇంతకుముందు శీర్షికల్లో బోల్సార్లు చెప్పాను. నేను జీవితకాల మౌనం అని పెట్టుకోవడానికి ముందు, అది నేను పెట్టుకుంది నా 51వ సంవత్సరంలో, ఇప్పుడు నాకు 55 ఏళ్ళు. అప్పటి వరకు నేను మా కుటుంబానికి సంబంధించినటువంటి, ఉమ్మడి కుటుంబంలో అందరికీ సంబంధించినటువంటి, అంటే మా తండ్రి గారు మిగిలిన, మా తండ్రి గారికే ఉండేది హక్కు, సంబంధించినటువంటి వ్యాపారంలో అదే చేసుకుంటూ వచ్చాను. అది కుటుంబంలో అందరికి సంబంధించింది. ఇంకా నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు, ఆ తండ్రి ఉన్నారు. అందులో నాకేదో బ్రతకడానికి సరిపోను, నాకు ఇచ్చేవాళ్ళు, మిగిలిన వాళ్ళు తీసుకునేవాళ్ళు, అదంతా నేనే నిర్వహించేవాడిని. సుమారుగా ఓ 50 నుంచి 100 మంది నా దగ్గరే ఉండేవాళ్ళు. నిత్యం ఒక 40-50 మంది మా దగ్గర ఉండేవాళ్ళు అసలు పనిచేయడానికి. వేల మందితో సంబంధ బాంధవ్యాలని, ఒకళ్ళిద్దరితో కాదు, కోట్ల రూపాయల టర్నోవర్ ఉండేది. అప్పుడు ఏదో అది నడుస్తున్నప్పుడు అందరితో పాటుగా నాకు ఇచ్చినట్టుతో నేను ఇల్లు కట్టుకున్నాను. అదంతా నడిపింది నేనే. ఏదో ఇల్లు కట్టుకున్నాను, వాళ్ళు తీసుకున్నారు. ఆ ఇల్లు ఉంది. అలా వస్తున్నప్పుడు ఏదో ఇన్కమ్ ట్యాక్స్లు వేస్తూ ఆ పీపీఎఫ్లని, ఎల్ఐసీలని ఎవరు అడిగిని కట్టుకుంటూ అలా కట్టుకుంటూ వచ్చాం. అది కొంత డబ్బు మిగిలింది. తర్వాత విషయాల్లో ఏదో ఇబ్బందులు వచ్చినాయి. ఎక్కడైనా ఇబ్బందులు వస్తాయి మనుషుల మధ్య, వ్యాపార సంబంధ బాంధవ్యాలు, డబ్బులు, కీర్తి ప్రతిష్టలు ఎన్న చోట ఎక్కడైనా ఘర్షణ ఉంటుంది. ఆ తండ్రి కొడుకులేంటి, తల్లి కొడుకులేంటి, ఎవరికైనా సరే ఆ వ్యాపార సంబంధాలు నడిచే చోట, ధనం ఉన్న చోట ఘర్షణ ఉంటుంది. ధనము, కీర్తి ప్రతిష్టలో ఉన్న ప్రతి చోట ఘర్షణ ఉంటుంది. వాళ్ళు ఎవరైనా సరే, సొంత తల్లిదండ్రులైనా సరే. అలాంటి ఘర్షణ ఒకటి నాకు ఏర్పడింది మా కుటుంబంలో. అందులో నాదే తప్పు అయి ఉండొచ్చు. అందులో మళ్ళీ చెబుతున్నా, నా కుటుంబ సభ్యులందరూ మంచోళ్లే, నాదే తప్పు అయి ఉండొచ్చు, అది కూడా చెబుతున్నా. సరే, ఈ ఘర్షణ ఎందుకు, ఈ గొడవ ఎందుకని నేను జీవితకాల మౌనము అని పెట్టుకున్నా. ఒక మాట కూడా మాట్లాడొద్దు, ఎవరిని ఏమనొద్దు, ఎవరి జోలికి వెళ్ళొద్దు. అలానే ఆ వ్యాపారాలు అవి నావి కాదు, అది మా తండ్రి గారి నుంచి నడుస్తున్నాయి, అలాగే నడిచినాయి, ఆయన నిర్వహించాను. నేను నా స్వతంత్రంగా ఏమీ ఏర్పరుచుకోలేదు, అందులోనే సాగాను. అందుకని ఆ వ్యాపారాలు వాళ్ళకే అప్పచెప్పేశాను. నేను జీవితకాలం మౌనం అని పక్కకు వచ్చేసాను. ఇప్పుడు మనుషులు లేరు, వాళ్ళదంతా వాళ్ళకి అప్పచెప్పాను. ఒక్క మనిషి కూడా నాతో లేడు. ఎందుకని వ్యాపారాలు ఉంటే ఉంటారు, అవి చేస్తుంటే మనుషులతో అవసరం ఉంటుంది, ఉంటారు. మరి లేనప్పుడే ఉంది. అక్కడ వరకు ఆదాయం ఏముందో, నా పేరున ఏముందో అది నాకు ఉండిపోయింది. అది నా పేరునే ఉంది. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నా, నా పేరునే ఉంది. అలాగే పీపీఎఫ్లని, ఎల్ఐసీలని కొద్దిగా దాచుకుని నా పేరునే ఉన్నాయి. వాటితో జీవితం గడుపుకుంటూ వస్తున్నాయి. కుటుంబ సమస్యలు కాబట్టి దీనికి ఘర్షణ ఎందుకు? ఉన్నది కుటుంబ సభ్యులే కదా, అసలు ఎవరినేమంటాం? ఎవరినన్నా ఏమన్నా అనే విధానం అయితే, ఈ ఆధ్యాత్మికత, ఈ మాట్లాడుకోవడం, ఈ చెప్పుకోవడం, ఇంకా దానివల్ల ఉపయోగం ఏముంది? నాకు నేనే రాక్షసుడిలో కనపడతాను, నాకు నేనే చెడ్డవాడిలో కనపడతాను, నాకు నేనే వెధవలా కనపడతాను. అందుకని నాకు నేను వెధవలా కనపడదలుచుకోలేదు. కనీసం నా వరకు నేను, నా హృదయంలో ఉన్న నేను మంచివాడిని అన్న భావన నాకు ఉండాలి, నేను బతకాలంటే. అందుకని జీవితకాల మౌనం అంతే, ఒకటే మాట, ఇంకో మాటే మాట్లాడాల. కానీ ఆ మౌనం పెట్టుకుంది నేను ఆధ్యాత్మిక ఇంట్రెస్ట్తో కాదు, భౌతిక సమస్యలను ఎదుర్కోలేక అసమర్థతతో. అసమర్థతకు కారణం ఏంటి అంటే, అసలు నిజంగా నాకు హక్కు లేదు. అది మా తండ్రి గారు వాళ్ళకి సంబంధించింది వ్యాపారం, నాకే హక్కు లేదు, నేను తయారు చేసింది కాదు, అది నాకు నిజంగా హక్కు లేదు. నాకు ఎలా హక్కు ఉంటుంది, నేను చేసింది కాదుగా. కానీ అది నన్ను చేయమన్నారు, అక్కడ నన్ను కూర్చోబెట్టారు, నువ్వు చూడన్నారు, చూశాను. అప్పుడు అందులో చేస్తున్నప్పుడు నాకు కొంత ఇచ్చారు, ఇదిగో సంపాదిస్తున్నావు కదా, ఇదిగో నువ్వు ఇల్లు కట్టుకో, ఇదిగో నువ్వు దాచుకో, వాళ్ళు తీసుకున్నారు. కానీ వ్యాపార పరంగా హక్కులన్నీ వాళ్ళయ్యా. అందుకని వాళ్ళది నేనేగా బయటకు వెళ్ళిపోవాలి, విభేదం వచ్చినప్పుడు బయటకు వెళ్ళిపోయాను. ఎవరిది వాళ్ళకి ఇచ్చేసాను, ఒక నమస్కారం పెట్టాను, చక్కగా జీవితకాలం మౌనం పెట్టుకుంటున్నాను అన్నాను. కానీ మరి నా ఆదాయం ఆగిపోయిందిగా, నాకు మనుషులు అండదండలు లేవు, ఆదాయం ఆగిపోయింది. ఆ ఉన్న పాతదాన్ని తింటూ, ఇంకేమన్నా పాత ఏమన్నా అక్కడ ఎక్కడ ఉంటే ఏదన్నా అమ్ముకుంటూ అలాగే బతకాలి. నాకు 2 పిల్లలు ఉన్నారు. నాకు ఒక కుమార్తె ఉంది, ఒక కొడుకున్నాడు. కుమార్తె పెద్ద ఆమెకి వివాహం చేయలేదు, ఆమె చదువు ఇంకా పూర్తి అవ్వలేదు, ఇప్పుడు పూర్తి అవుతుంది. ఆమెకి ఏ ఉద్యోగం రాలేదు, ఇప్పుడు ఆమె ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవాలి. ఆ చదువు ఇప్పుడు ఈ సంవత్సరం పూర్తి అవుతుంది. ఆమె ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవాలి. ఇప్పుడు ఆవిడికి డబ్బులు ఖర్చు పెట్టాలి, ఆవిడకి వివాహం చేయాలి, దానికి డబ్బులు కావాలి.
నా కొడుకు ఇంకా చదువుకుంటున్నాడు, బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నాడు. ఆయనకి మొత్తం అది పూర్తయితే కానీ ఏదో ఉద్యోగం రాదు. అప్పటి వరకు ఆయన్ని చదివించాలి, నేను నా భార్య బతకాలి. నా భార్య తల్లిగారు మా ఇంట్లోనే ఉంటున్నారు, చాలా వృద్ధాప్యంలో ఉన్నారు. ఆవిడ్ని చూసుకోవాలి. ఆవిడ్ని చూసుకోవడానికి ఫైనాన్షియల్గా ఇబ్బంది ఏమి లేదు. ఆవిడకి పెన్షన్ వస్తుంది కొంచెం. ఆ పెన్షన్ ఆవిడకి ఇంచుమించు సరిపోతుంది. ఏదైనా పెద్ద అనారోగ్యాలు వస్తే తప్ప ఆవిడకి సరిపోతుంది. అనారోగ్యాలు వచ్చినా మందులకి వాటికి అన్నిటికీ ఆవిడదే సరిపోతుంది. నేను రూపాయిగా పెట్టక్కర్లేదు. ఇంట్లో పెట్టుకొని జాగ్రత్తగా చూసుకొని టైంకి ఆమెకి అన్నీ ఏర్పాటు చేస్తే చాలు. అది వాళ్ళ అమ్మాయే చేసుకుంటుంది, అంటే నా భార్య. అందులో నా పాత్ర పెద్ద విశేషం ఏం లేదు. ఏదన్నా బాగా అనారోగ్యం వచ్చి బయటకు తీసుకెళ్లాల్సి వస్తే, లేదా ఈ మందులు తేవాల్సి వస్తే అంతే. అయితే మరి ఆదాయం లేని స్థితికి నేను వచ్చేసాను. ధనం మూలం ఇదం జగత్ అని నాకెందుకు తెలియదు, ఎప్పటి నుంచో తెలుసు. కానీ పరిస్థితులను ఏం చేస్తాం ఇప్పుడు నేను నాలో నేను సర్దుకు బతకాలి. ఎవరిని అడగను, భిక్షమెత్తుకున్నా రోడ్లన్నీ వెళ్ళి. మరి నేను ఒకప్పుడు ఎలా బతికావు అంటే రాచరిక జీవితంతో బతికాను. ఇంకా అంతకంటే ఏం చెప్పలేను. మంది మార్బలం అంటారు చూడండి, అలా ఎప్పుడూ ఒక 60-70 మంది నా చుట్టూ పనిచేస్తూ ఉన్నప్పుడు నాకు లోటే ఉంటుంది అసలు, నాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ. కోట్ల వ్యాపారం అయినప్పుడు డబ్బుకు లోటే ఉంటుంది. మొత్తం నా చేతిలోంచి వెళ్ళాలి. నా తండ్రి దగ్గరికి వెళ్ళాలన్నా నా చేతిలోంచి వెళ్ళాలి, నా కుటుంబ సభ్యులకి వెళ్ళాలన్నా నా చేతిలోంచి వెళ్ళాలి. అన్నీ వాళ్ళు అడిగినప్పుడు నా చేతి మీదగానే వెళ్ళాలి. మొత్తం నిర్వహించిందే నేను. డబ్బు అంతా నా చేతి నుంచి వెళ్ళాలి. అటువంటిదాన్ని వదిలేశాను. వదిలేయగలవా అంటే పరిస్థితులు వచ్చినాయి. వదిలేయాలి, పారేసుకోవాలి, డబ్బు పనికిరాదు అని తెక్క పిచ్చి నాకు లేవు. డబ్బు లేక ఇప్పుడు ఇబ్బంది కూడా పడుతున్నాను నేను. కానీ పరిస్థితులు అలా వస్తే ఇబ్బంది పడితే సర్దుకు అంతే. ఒకప్పుడు వైభవంగా అసలు ఏ పనికి నేను వెళ్ళక్కర్లా. నేను దాహం వేస్తుంది అని అనుకునే లోపల మంచినీళ్ళ గ్లాసు నా ఎదురుగా వచ్చి ఉండేది. అక్కడ నేను టీ తాగుదాం అనుకునే లోపల టీ గ్లాసు నా ఎదురుగుండా వచ్చి ఉండేది. అంటే అంత ఏర్పాట్లు ఉండేవి. నాకే కాదు, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి కూడా ఉదయం నుంచి రాత్రి వరకు తినడం తాగడం ఏ లోట్లు లేవు. ఇప్పుడు ఏం లేదు. నా కుటుంబం అసలు పలకరించే మనిషి కూడా లేడు. నేనే నా కిరాణా సరుకులు తెచ్చుకుంటాను, నేనే నా కూరగాయలు తెచ్చుకుంటాను. మరి దర్జాగా తిరిగాను, కారుల్లో తిరిగాను, విమానాల్లో తిరిగాను. నా పిల్లలు అలాగే తిరిగారు. ఇప్పుడు నా పిల్లలకి లేదు, నాకు లేదు. నా పిల్లలు హాస్టల్ రూముల్లో సర్దుకుంటున్నారు. కంబైన్డ్ హాస్టల్ రూమ్లో పడుకొని సర్దుకుంటున్నారు. అక్కడ ఏదో మెసల్లో వాళ్ళు పెట్టినవి తిని తినలేక నానా ఇబ్బందులు పడుతున్నారు ఆ చదువుల్లో. ఒకప్పుడు ఆ స్థితి లేదు అసలు, చిన్నప్పుడు నేను తెలియదు వాళ్ళకి. అలాంటి దానికి నేను కుంగిపోయి మరి ఎవరిని మోసం చేయను, ఎక్కడ అప్పులు చేయను, ఎవరి దగ్గర ఎత్తుకురాను, అప్పు తీసుకుంటే ఎలా తిరిగి కట్టగలను నేను? నాకు ఆదాయం లేదుగా, వదిలేశానుగా. కాబట్టి అలా ఉన్నది బతకడమే. లేదా ఇంకో వృత్తికో వ్యాపారానికో ఉద్యోగానికో నేనేం చేయగలను, దానికి వెళ్ళాలి. అయితే నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నేను మొట్టమొదటి నుంచి ఆధ్యాత్మికతలో దైవీపరమైన విషయాలలో ఇవి తెలుసుకుంటూ వచ్చాను సుమారుగా నా 18 ఏట నుంచి. అయితే అవే పనులు, మా వ్యాపారాలు, మా వృత్తులు, అవి కూడా అందులోనే సాగినాయి. నేను చేసిన వ్యాపారాలు కూడా అందులోనే సాగినాయి. అవి ఇంక మీకు చెప్పిన అర్థం కాదు, వదిలేసేయండి ఆ విషయం. అన్నీ దైవీపరమైనటువంటి సంబంధాల్లోనే సాగినాయి. నాకు ఆ దైవీపరమైన విషయాల్లో ఎక్కువ ఇంట్రెస్ట్. ఇప్పుడు కాదంటే నేను ప్రత్యేకంగా మళ్ళీ భౌతిక ప్రపంచంలోకి వెళ్ళి ఏదైనా ప్రత్యేకం పెట్టుకోవాలి. మొత్తం అందులోనే సాగినాయి. వృత్తి వ్యాపార ఉద్యోగాలు అన్నీ ఏది పేరు చెప్పినా అది దైవీ మార్గంలోనే సాగింది. నిరంతరం నా దైవీ మార్గానికి ఎటువంటి భంగము కలగకుండా ఆ పనులు కూడా అలాగే సాగినాయి. సరే, ఏదో సమస్య వచ్చింది, వదిలేయాల్సి వచ్చింది. ఓకే, వదిలేసాం, అది వేరు. నేను నా ఇష్టపూర్వకంగానే వదిలేశాను. నన్ను ఎవరో ఇబ్బంది పెట్టింది లేదు, బలవంత పెట్టింది లేదు. దానికి సంబంధించిన మా వాళ్ళందరూ నాకంటే 100 రెట్లు మంచోళ్లే. నేనే వదిలేశాను. కానీ వదిలేసినాక ఇప్పుడు నాకు డబ్బు సరిపోవట్లేదు, ఆ విషయం నాకు తెలుసు. నా పిల్లలకి సరిపోవట్లేదు, నా కుటుంబానికి సరిపోవట్లేదు. చాలా జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఎక్కడ అప్పులు చేయను. ఇప్పుడు అప్పు చేశానంటే అలా తెరచను. అప్పు ఎవరు తీసుకుంటారు? తనకు వచ్చిన దాంతో, తనకు ఉన్న దాంతో బ్రతకడం కుదరక, తృప్తి పడక, తృప్తి చెందని వాళ్ళు అప్పు తీసుకొని అధికంగా అనుభవిద్దాము అనే ప్రయత్నంలో అప్పు తీసుకుంటారు. అయితే చాలా మంది ఇక్కడ ఇంకోటి కూడా వస్తుంది. ఏమంటే మరి ఇప్పుడు ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలండి? అలాంటప్పుడు మరి అప్పుడైనా అప్పులు చేయాలిగా, వైద్యం చేయించుకోవద్దు, అప్పులు చేయొద్దు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టింది ఎందుకు?
ఆరోగ్యశ్రీ కార్డులు ఎందుకు, నీ తాహతలు ఎల్లు లైన్లో నుంచో, అంతే. అదే మన కర్మ. రేపు నేనైనా అది చేయాలి. ఒకవేళ నాదంతా తరిగిపోయి ఏదన్నా అయిందనుకోండి, అదేగా చెయ్యాలి నేను. లేదా కొత్తగా ఏదన్నా వృత్తో వ్యాపారమో ఉద్యోగమో మొదలు పెట్టుకోవాలి, సంపాదించుకో. కానీ అప్పులు చేస్తే ఎలా తీర్చగలను? అందుకని నేను అప్పు చేయను. అప్పు చేస్తే నేను ఇప్పుడు తప్పు చేయటమే అవుతుంది. ఎందుకని అంటే నేను తీర్చలేనుగా, నాకు ఆదాయం లేదుగా. కాదు, ఆదాయం ఉందండి, మాకు ఉద్యోగాలు ఉన్నాయండి, మేము తీర్చగలమండి అంటే, నీకు ఉద్యోగం ఉన్నప్పుడే నీకు ఆ ఉన్నది జీతం వస్తుంది, సరిపోతే మళ్ళీ నువ్వు అప్పు చేసి అదే సరిపోవట్లేదు, అది ఖర్చులకే సరిపోవట్లేదు అని మరి ఎట్ట తీరుస్తావు నువ్వు? అదంతే. అప్పు చేసేవాళ్ళు ఆలోచించరు. కొంతమందికి అప్పులు చేసి వ్యాపారాలు చేయాలి, వ్యాపారాల మీద వచ్చిన డబ్బులు మళ్ళీ అప్పులు కట్టేయాలి, మన ఆస్తులు కదపకూడదనే విధానం ఒకటి ఉంటుంది. వీళ్ళంతా వెళ్ళి బ్యాంకుల్లో అప్పులు తెచ్చుకొని అలా రకరకాలు చేసి వ్యాపారాలు చేస్తారు. అలా మునిగిపోయిన వాళ్ళు ఉన్నారు, సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కానీ బేసిక్గా అసలు అప్పు అనేది తప్పు. అయితే అప్పు అనేది బ్యాంకులో ప్రమోట్ చేసుకుంటూ వెళ్తాను, లేదా అసలు బ్యాంకింగ్ వ్యవస్థ నడవదు. అది మనుషులకు ఉపయోగకరంగా కొన్ని రకాలుగా ఏదన్నా పెట్టి ఉండొచ్చు. ఇప్పుడు ఇల్లు లేదు, ఎవరో ఇల్లు కట్టుకుంటారు, హౌసింగ్ లోన్ తీసుకొని నెలకింతని కట్టుకోండి, తక్కువగా ఒకసారి అన్ని లక్షలు పెట్టుబడి పెట్టలేరు. కాబట్టి మేబీ మంచిదే, కొన్ని మంచియే. కానీ అసలు అప్పు అనేది నీకు సరిపోవటం లేదు అన్న భావనలోనే కదా నువ్వు చేస్తావు. ఇప్పుడు ఇల్లు లేదు, ఇల్లు లేకపోతే అద్దెంట్లో ఉండు, ఏమైంది అందులో? అద్దెళ్ళు ఇస్తున్నారు, అద్దెకి 4 మంది ఉంటున్నారుగా. అదే అక్కడ నాకు సరిపోవట్లా, నాకు తృప్తి లేదు, నాకు వచ్చేదాంతో నాకు సరిపోవట్లేదు, నాకు తృప్తి లేదు, అందుకని అప్పులు చేస్తాను. అసలు అప్పు అక్కడ మొదలవుద్ది. ఇప్పుడు అనారోగ్యం ప్రాణాపాయంలో చేశానన్నా, ప్రాణాపాయం అయితే గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళి పడుకోఉన్నాయి. కానీ లేదండి పిల్లలు చదువుల కోసం చేశాను, అదే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా, చదివించి అక్కడ అన్నం కూడా పెడతారు మధ్యాహ్నం పూట. అబ్బాయి లేదండి అప్పులు చేసైనా మంచి స్కూల్లో వేయాలి, తప్పులు చేసైనా మా పిల్లల్ని బ్రహ్మాండంగా చదివించాలి అంటే ఇంకా అంతే. జీవితాలు ఇలాగే ఉంటాయి, దాని కర్మ ఫలాలు అనుభవించక తప్పదు. అందుకే ఆధ్యాత్మికత ఎప్పుడూ కూడా సంతృప్తిగా తృప్తిగా ఉండమని చెప్పింది. అంతే. ధనాన్ని పారేసుకోమని చెప్పలే, ఎవరినే సంపాదించొద్దని చెప్పలే. అసలు ఆధ్యాత్మికత ఏం చెబుతుందంటే 100 చేతులతో సంపాదించు, 1000 చేతులతో ఖర్చు పెట్టు. ఖర్చు పెట్టు అంటే మంచి పనులు చేయి, దాన ధర్మాలు చేయి, లేని వాళ్ళకు ఉపయోగపడు, మేలు చేయి. అంతేకాని అప్పులు తప్పులు చేయకు. నీ కష్టంతో నువ్వు సంపాదించి ఇంక ఇతరులకు మేలు చేయమని చెబుతుంది ఆధ్యాత్మికత. కనీసం మేలు చేయలేవా అయితే తృప్తిపడి హాయిగా జీవించు, హాని మాత్రం చేయబాక. పక్కోటి సంపాదించుకుంది అప్పు రూపంలోనో లేకపోతే మోసంతోనో దొంగతనంతోనో దోపిడీతోనో ఎత్తుకుపోతే వాడు కష్టపడి సంపాదించుకుంది కదా, అది ఆలోచించండి. కానీ అప్పులు అనేది ఆథరైజ్డ్ అయిపోయింది. ఇప్పుడు రోజువారీ అప్పులు ఇచ్చి రోజువారీ కలెక్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, రౌడీజాలు చేసి మరి కలెక్ట్ చేసుకుంటారు. అనేక సంస్థలు రోజు అప్పులు ఇస్తామని మనుషులు వెనకబడతా ఉంటాయి, మన సెలవులకు మెసేజ్లు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకని? వాళ్ళు అదే బిజినెస్గా పెట్టుకున్నారు, ఇంకే పని చేయరు వాళ్ళు. అప్పు ఇవ్వడం, దాని మీద వడ్డీ ఎక్కువ తీసుకోవడం, ఆ వడ్డీల మీద సంపాదించుకోవడం అనేది వృత్తులుగా పెట్టుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. బ్యాంకింగ్ అనేది గవర్నమెంట్లు పెట్టిన నియమిత విధానంలో నడుస్తే ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రైవేటు వ్యక్తులకు ప్రొసీజరు పద్ధతి ఏమీ లేదు. ఒక అప్పు తీసుకునే మనస్తత్వం ఉన్నవాడి బలహీనతే వాళ్ళ బలం, వాళ్ళ లాభం. చాలా మంది ఉన్నారు ఇలా, ముందు నాకు దొరికింది ఏదో కావాలి, తినేస్తాను, మింగేస్తాను, తాగేస్తాను, అనుభవించేస్తాను. తర్వాత ఆ అప్పు ఇచ్చిన వాళ్ళంతా చక్కగా వచ్చి చెత్త కొట్టి ఎత్తుకుపోతూ ఉంటారు. వీళ్ళ వాహనాలు, వీళ్ళ ఇళ్ళు, వీళ్ళ వస్తువులు, వాళ్ళని తప్పించుకు తిరుగుతూ ఉంటారు వీళ్ళు. అలా నాకు బోల్డ్ మంది తెలుసు. రోజువారీ డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారు అప్పులు ఇచ్చి, చాలా హైయెస్ట్ వడ్డీలు. అది ఒక వ్యాపారాలుగా పెట్టుకు బతుకుతున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. రోజు వెళ్ళిపోతారు, రోజు కట్టాలి వీళ్ళు, ముందు తీసుకు వాడేసుకున్నారు. అలాగే చీటీ పాటలు అంటారు, చీటీలు పెడతారు. చీటీలు వేసి ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిన బ్యాంకులు ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ నిర్వహిస్తుంది కనుక అక్కడ ప్రమాదం లేదు, మన డబ్బుకో రక్షణ ఉంది. ఈ చీటీ పాటలని పెడతారు, ఏంటి అవసరం ఉన్నవాళ్ళు ముందు పాడేసుకోవచ్చు, అది పాడుకోవటం పోటీ పడటం. ఇక
ఇంకా మిగిలిన చివరి దాకా ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఇలా పెట్టి 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 ఒక్కసారి మొత్తం డబ్బులు పెట్టుకుని ఆ పెట్టిన వాళ్ళు బారిపోతున్నారు. అలా ప్రైవేట్ బ్యాంకులు ఎత్తేసిన వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ బ్యాంకులే ఎత్తేసారు. 100 కోట్లు 1000 కోట్లు. చాలా మంది ఆత్మహత్యలు చేసి చచ్చిపోయారు. వాళ్ళు ప్రైవేట్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకోమని ఎవరు చెప్పారు? మీకు ఆశ. ప్రైవేట్ బ్యాంకులో డబ్బులు ఎందుకు దాస్తారు తెలుసా? గవర్నమెంట్ బ్యాంకు కంటే అధికంగా వడ్డీ ఇస్తాం మేమని వాళ్ళు ప్రచారాలు చేస్తారు. ప్రైవేట్ బ్యాంకులు ఎవరైనా పెట్టుకోవచ్చు. దానికి ఉన్న రూల్స్ ప్రకారం వెళ్తే మనం కూడా బ్యాంకు పెట్టుకోవచ్చు. అయితే ఆ క్వాలిఫికేషన్స్ మన దగ్గర ఉండాలి. అంటే ప్రజలకు ఉపయోగపడే మంచి పనులకి గవర్నమెంట్ పెట్టిన రూల్స్ ఇవి. అలా బ్యాంకులు ఎత్తేసిన వాళ్ళు ఉన్నారు, చిట్టిపాటలు పెట్టి మోసం చేసేసిన వాళ్ళు ఉన్నారు. అయినా నిరంతరం వాటికి ప్రజలు వెళ్తానే ఉంటారు. అది కదా చిత్రం. ఎందుకంటే ప్రజల్లో ఆశ అనేది ఉన్నంతకాలం వాళ్ళు ఎప్పుడు దీనికి మోసపోతూనే ఉంటారు. దీనికి కారణం నీలో ఉన్న ఆశ, నీలో తృప్తి లేదు. నీకు వచ్చిన దాంతో నువ్వు తృప్తిగా ఉంటే నువ్వు అసలు ఎక్కడ మోసపోవు, ఎవరి దగ్గర మోసపోవు, ఎవరి దగ్గర మోసపోవు. అసలు నువ్వు అప్పు ఎందుకు తీసుకుంటున్నావు, అప్పు ఎందుకు ఇస్తున్నావు? ఏమో పాపం ఏదో అవసరమైన ఇచ్చాం కదండి, నిజాయితీ పరులను కూడా నమ్మలేం కదండి అంటే అసలు నిజాయితీ పరులు ఎవరెక్కడ చాలలేదని వచ్చేవాళ్ళే. నిజాయితీ పరులు వాళ్ళు. మాకు వచ్చింది సరిపోవట్లేదండి, మీరు కొంచెం అప్పే ఉండని అడిగేవాళ్ళు నిజాయితీ పరులే. ఆలోచించండి ఒకసారి. నీకు వచ్చిన దాంట్లోనే నువ్వు బతకాలనేది కదా జీవితం. అదే ఆధ్యాత్మికత స్పష్టంగా చెప్పేది. అసలు మంచి అంటే అదే ఆధ్యాత్మికత చెప్పేది ఏంటి? నిజాయితీగా మీరు మీ మనసులోకి వెళ్ళి ఆలోచించండి. మీ మనసులోకి వెళ్ళి ఆలోచించండి. అసలు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పనో లేకపోతే యాచనో ఎందుకు చేస్తున్నావు? నీకు వచ్చిందంతా ఎందుకు బతకట్లే? బోల్డ్ మంది ఉచితంగా పుచ్చుకునేవాళ్ళు కూడా ఉన్నారు. స్నేహం పేరులతో, ఆ పేరులతో, ఈ పేరులతో, బంధుత్వాల పేరులతో, చుట్టరికాల పేరులతో వాళ్ళని వెళ్ళి మా పిల్లల్ని చదివించండి, మేము కొంచెం లేనితనంలో ఉన్నాం, మాకు సహాయపడండి అని మళ్ళీ అద్భుతంగా బతుకుతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళేంటి చక్కగా బతుకుతూ ఉంటారు. మన దగ్గర అందరి దగ్గర తలకు కొంచెం తీసుకొని వాళ్ళు లగ్జరియస్గా, నాకు తెలుసు అలా బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ చెప్పులు, బళ్ళు, ఇంటి నిండా ఫర్నిచర్లు, కనపడిన ఏ పని చేయరు. కనపడిన ప్రతి వాళ్ళ దగ్గర, బంధువుల దగ్గర, మిత్రుల దగ్గర అన్ని చెప్పి కబుర్లు చెప్పి డబ్బులు తెచ్చుకుంటారు. వాళ్ళ పిల్లల్ని నెంబర్ 1 స్కూల్స్లో చదివిస్తారు. నిత్యం మోసాలతోనే బతుకుతూ ఉంటారు అంతే. కానీ ఎంత చక్కగా ఉంటారో ఎందుకో తెలిసి, అందంగా బట్టలు, మంచి బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ చెప్పులు, బ్రాండెడ్ పెన్నులు, బ్రాండెడ్ వాచ్లు, ఉంగరాలు, ఇవన్నీ చూపించకపోతే ఎదుటోడు అప్పేవాడుగా. అసలు అప్పు అడుగుతున్నాడు అంటేనే అప్పు ఇవ్వకూడదని కామన్ సెన్స్ మనకు ఉండాలి అంతే. కానీ మనకు అప్పులు తీసుకోవటం అలవాటుగా. మన ఈ అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా అందరి మళ్ళీ అన్నీ చెప్పరు, ఏ వడ్డీగా ఇచ్చి ఉంటారు అంతే. ఏం లేదు, వాళ్ళు వడ్డీ ఇస్తారని ఇచ్చి ఉంటారు. ఏమంటే అసలు వస్తుందే సరిపోవటం లేదు, ఉన్నదే సరిపోవటం లేదు, నా సంపాదనే నాకు సరిపోవటం లేదు, నేను బాధల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, నాకు సరిపడక నేను తృప్తి చెందలేకపోతున్నాను. కొన్ని బాధలు ఏంటయ్యా అంటే మా పిల్లల చదువులండి, లేకపోతే అనారోగ్యాలండి. ఎందుకంటే బాధలు ఏముంటాయి చెప్పండి నాయన? అనారోగ్యాలు అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో కొల్లలు ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఆరోగ్యశ్రీ కార్డుల మీద చేయించుకోవచ్చు, గవర్నమెంట్ చేస్తుంది. అలాగే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. లేదు ఆహారమే బాధ అంటావా? అసలు నీకు ఉచితంగా ఆహారం పెట్టేటువంటి దేవాలయాలు కానీ అనేక మత సంస్థలు కానీ బోల్డ్ ఉన్నాయి. రోజు ఉచితంగా ఆహారం పెడతారు, అక్కడికి వెళ్ళి తినొచ్చేయండి పోనీ. పక్కోడు సంపాదన ఎందుకు తింటున్నారు అంటే వీళ్ళంతే లగ్జరీస్ కావాలి వాళ్ళకి. అప్పులు తప్పులు చేసేవాళ్ళు అందరినీ మీరు చూసుకోండి, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, లగ్జరీస్ కావాలి. వాళ్ళ ఇంట్లో అన్నీ ఉంటాయి. ఏసీలు పెట్టుకుంటారు, ఇల్లు కట్టుకుంటారు, చక్కగా ఏసీలు వేసుకుంటారు, బళ్ళు వేసుకుంటారు, నిత్యం మంచి బట్టలు కొనుక్కుంటారు, టిప్ టాప్గా తిరుగుతూ ఉంటారు. ఊరంతా అప్పులు చేస్తూ ఉంటారు. అప్పిచ్చేవాడికి కదా బుద్ధి ఉండాలి, అప్పిచ్చేవాడికి కదా బుద్ధి ఉండాలి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అప్పిచ్చేవాడు అతి తెలివితేటలతో బుద్ధినే ఉపయోగించి చేస్తున్నాడు. ఏంటో తెలుసా? వడ్డీలు వస్తాయి, లాభాలు వస్తాయి, మనకు ఉపయోగపడతారు. అంటే డబ్బు రూపంలో, వడ్డీల రూపంలో అప్పులు ఇవ్వటం, ఇదొకటే అసలు అలవాటు ఉంది ప్రజల్లో.
అంటే ఏంటి, ఏ పని బాట చేయరు, ఆ డబ్బును అలా పెంచుకుంటారు. బ్యాంకుల్లో వేస్తే తక్కువ వడ్డీ వస్తుందని అవసరాలు ఉన్న వాళ్ళకి, కష్టాలు ఉన్న వాళ్ళకి, ఇబ్బందులు ఉన్న వాళ్ళకి పాపం వాళ్ళే అడుగుతారు, వచ్చి అధిక వడ్డీకి ఇస్తూ ఉంటారు. ఇలా వడ్డీలకి తీసుకొని వ్యాపారాలు చేస్తుంటారు చాలామంది. సరే, ఇది ప్రజల్లో ఉంది ఇప్పుడు మనం ఏం చెప్పినా. కానీ మీరు ఇదంతా గమనించండి, సంతృప్తి లేని బ్రతుకు. అప్పులు తీసుకొని వడ్డీలకు తెచ్చుకొని మరి వ్యాపారాలు చేసి నేను గడించేసేయాలనేది ఏంటి, ఓ సంతృప్తి లేని బ్రతుకు. మళ్ళీ ఏంటి, ఇప్పుడు ఆ వడ్డీలు కడుతున్నాను, వడ్డీలకి ఇంత తగలేసాను లోపల మనస్తాపం. ఆ టైం రాగానే వడ్డీ కట్టాలని ఒక బాధ. అప్పు అసలు ఈ అప్పుల చరిత్ర మామూలుగా ఉండదు. ఈ అప్పులు చేసే వాళ్ళందరికీ ఒకవేళ వ్యాపారాల కోసం చేసిన లోపల మనస్తాపం, భయంకరమైన మనస్తాపం. ఇంకోటి ఏంటంటే అసలు అద్భుతం చూడండి. అంటే నాకు తెలిసిన ఒక ఆయన గురించి చెబుతాను. ఆయన నాకు సుమారుగా ఒక 30 ఏళ్ళ నుంచి తెలుసు. వాళ్ళ కుటుంబం అంతా తెలుసు. వాళ్ళ కుటుంబంలో అందరికీ మానసిక వ్యాధులు ఉన్నాయి. అంటే మరీ పిచ్చోళ్ళేం కాదు, కానీ ఉన్నాయి. మానసికంగా భయపడిపోతారు, ఆదుర్ద పడతారు, కంగారు పడతారు, అక్కడికి వెళ్తారు, తాయెత్తులు కట్టించుకుంటారు, ఇక్కడికి వెళ్తారు, తాళ్ళు కట్టించుకుంటారు, మానసిక వ్యాధులకు మందులు వాడుతూ ఉంటారు, నిద్ర పట్టక మందులు వాడుతూ ఉంటారు, ఒక రకమైన భయానికి, ఉద్వేగానికి లోనైపోయి చెమటలు పెట్టేసి గుండెదాడి వచ్చేసి అర్ధరాత్రి లేచి కూర్చుంటూ ఉంటారు. సరే, ఇది ఇంచుమించు అందరికీ ఉంది, వాళ్ళకి అన్ని వ్యాధులు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో అందరూ అలాగే ఉంటారు. వాళ్ళ ఇంట్లో పిల్లలు అలాగే ఉంటారు, తల్లిదండ్రులు అలాగే ఉంటారు. ఏంటో పాపం వీళ్ళకే ఏమన్నా ఏంటి భయాలా అనుకునేవాడిని. కొన్ని సంవత్సరాల తర్వాత తెలిసింది ఏంటంటే, ఆయన ఇంటి యజమాని వడ్డీ వ్యాపారం చేస్తాడు. వాళ్ళకేదో మామూలు పొలాలు అవి ఉన్నాయి, ఆ వచ్చిన డబ్బు మిగులుతుంది. ఆ డబ్బుని ఎలాగైనా పెంచేసుకుంటూ వెళ్ళిపోవాలని వడ్డీలకి ఇస్తూ ఉంటాడు. తెలిసిన వాళ్ళందరికీ ఎక్కువ వడ్డీలకి ఇస్తాడు. ఎక్కువ వడ్డీలకి ఇచ్చినాక ఏమవుతుంది, ఎందుకు వీళ్ళందరూ ఇలా అయిపోతున్నారంటే, ముందు ఆయన మనం వడ్డీకి ఇచ్చాం, ఎక్కువ వడ్డీ వస్తుంది, ఓకే, ఆ వడ్డీలు నెల నెల తెచ్చుకుంటాడు. కానీ అసలు కడతాడా కట్టడా, ఒక నెల వడ్డీ ఇవ్వకపోతే ఈడిస్తాడా ఇవ్వడా, అసలు వీడికి ఏమైనా అయితే, వీడు చచ్చిపోతే, వీడు ఎక్కడికన్నా పారిపోతే ఇప్పుడు ఏంటి మన పరిస్థితి. నిరంతరం ఈ వడ్డీలకి ఇచ్చేవాళ్ళకి లోపల ఉండే ఆదుర్ద, గొడవలు పడతారు, ఘర్షణలు పడతారు, రౌడీజాలు చేస్తారు, భయపడతారు, బాధపడతారు, దుఃఖపడతారు. ఈ తీసుకున్న వాళ్ళు కొంతమంది పారిపోతుంటారు, చచ్చిపోతుంటారు. ఆధారాలు పూర్తిగా ఏమీ నిరూపించడానికి ఉండవు, ఉంటే ఏ రాసుకుంటారు. ఇలా అనేక సంవత్సరాలు గడిచి ఆయనకి ఇప్పుడు ఏంటంటే స్ట్రెస్, టెన్షన్ క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయి సైకలాజికల్ టాబ్లెట్లు వాడుకుంటున్నాడు. ఏంటి, కేవలం డబ్బు వడ్డీకి ఇచ్చి ఎక్కువ వడ్డీ వస్తుంది. ఇప్పుడు బ్యాంకులో వేసామనుకోండి, సెక్యూర్డ్గా అక్కడ పడి ఉంటే హాయిగా వచ్చి నిద్రపోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రా చేసి తెచ్చుకోవచ్చు. బ్యాంక్ ఏదో ఇంతని వడ్డీ ఇస్తుంది, అంతే, అయిపోయింది. ఇది ధర్మమైనటువంటి విధానము అని మనుషులందరూ నిర్ణయించుకు పెట్టుకున్న బ్యాంకింగ్ వ్యవస్థ అది. దానికి గవర్నమెంట్లు కూడా సపోర్ట్ చేస్తాయి. మన డబ్బు ఎక్కడికి పోదు. ఆ బ్యాంకు నష్టపోయినా మనకి డబ్బులు బ్యాంకు కట్టేస్తుంది గవర్నమెంట్ ద్వారా. ఇప్పుడు మనుషులకి ఇచ్చినప్పుడు తీసుకున్న మనుషుల్లో కూడా అనేక రకాలు ఉంటారు. తీసుకున్న మనుషుల్లో కూడా ఇప్పుడు మనకంటే బలవంతుడు ఉంటాడు. ఏదో వడ్డీ కావాలని చెప్పి, తనకు డబ్బు కావాలని చెప్పి అప్పుడు వినయంగా అడిగి ఉండొచ్చు. ఎందుకంటే మన సోదరు అడిగారు, తీసుకునేటప్పుడు ఉన్న వినయం ఇచ్చేటప్పుడు ఉండదేంటి అని. ఇచ్చేటప్పుడు ఎందుకు ఉంటుంది, అడిగేటప్పుడు ఎవరైనా వినయంగా అడగకపోతే మనం ఇవ్వం కదా. అందుకని వినయంగా చక్కగా నాజూకుగా మన పక్కన కూర్చొని దువ్వి మీరు గొప్పోళ్ళని అదని ఇదని ఇస్తారు. అయినా ఇలా ఇచ్చేవాళ్ళు కూడా చెబుతున్నా, అందరూ ఏదో లాభాపేక్షతోనే ఇస్తారు. అది వడ్డీ కన్నా అయి ఉండొచ్చు, లేదా వాళ్ళని వాడుకుందాం మనకు ఉపయోగపడతారని అయి ఉండొచ్చు, మనకు తెలిసిన వాళ్ళు అనాదిగా మనకు ఉపయోగపడుతున్నారు, భవిష్యత్తులో కూడా ఉపయోగపడతారు, ఇలాంటి వాళ్ళతో రిలేషన్స్ ఉండటం మంచిదని అయి ఉండొచ్చు. పైకి మనం గొప్ప కబుర్లు చెబుతాం, అంతే పైకి గొప్ప కబుర్లు చెబుతాం. లేదు ఎక్కడన్నా అరుదుగా కొంచెం మంచి వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఇవ్వచ్చు. అలా తెలిసిన వాళ్ళకి మంచి వాళ్ళు ఇవ్వటం అంటే ఏమీ ఆశించకుండా మంచి వాళ్ళు ఇవ్వటం అనేది చాలా అరుదుగా. కోటిలో ఒక్కళ్ళు ఉంటారు, ఎవరో వాళ్ళని లెక్కేసుకోక్కర్లు, ఉన్నారనుకోక్కర్లు. మిగిలిన వాళ్ళందరూ ఏదో ఆశించే ఇస్తారు, ఆశించకుండా ఎవరో. ఇలాంటి వాళ్ళని దువ్వి తీసుకునేవాళ్ళు ఇచ్చేటప్పుడు వాళ్ళు నీకంటే బలవంతుడు, నువ్వు పీకేదేమి లేకపోతే ఆయన ఏం చేస్తావు. అందుకని ఏం చేస్తారు వాళ్ళని అనిపిస్తుంది. కొంతమంది అయితే బలహీనులైనా బలవంతులైనా నువ్వు వెళ్ళి ఇప్పుడు వాళ్ళని చంపేవుగా, తిడతావు, అరుస్తావు, కరుస్తావు, గంతులేస్తావు. 4 అరుపులు అరిసిపోతే డబ్బు మిగిలిపోద్దుగా.
ధనం మూలం ఇదం జగత్ కదా. నువ్వు 4 అరుపులు అరిసి నిన్ను బాగా ఏడిపించి తిప్పించుకొని తిప్పేసి, మన సోదరే అన్నాడు, తిరిగి తిరిగి వదిలేద్దామా అనిపిస్తుంది, వీళ్ళతో ఇసుకొచ్చేస్తుంది, పోయిన డబ్బులు వదిలేద్దామా అనిపిస్తుంది అని. వదిలేద్దామా అనిపిస్తే వదలలేకపోతున్నాం, ఎందుకంటే 1000 లక్షలు కదా అని. వదలలేనంత డబ్బుని అసలు ఎందుకు ఇచ్చాం? ఆ మనస్తత్వంలో ఎప్పుడు ఇస్తారు? ఏదో ఒకటి ఆశ ఉంటేనే ఇస్తారు. ఆశ లేని వాళ్ళు ఎవరో. ఇచ్చినాక ఒకవేళ ఎలాంటి గొడవలు జరుగుతుంటే ఆశ లేని వాళ్ళు వదిలేస్తారు. అంటే వదిలేయగలిగినంత ఇస్తారు. ఇప్పుడు 10,000 ఇచ్చా నేను, లేకపోతే పోనీ సస్తేజాని ఏదో మనకు తెలిసినోడు వెళ్ళాడట, వెనకబడి అడుగుతా ఉంటాడు. ఆ 10,000 ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా ఓకే అనుకొని ఇస్తారు. అంటే ఇస్తే దానం, పుచ్చుకుంటే దానం. భావన తిరిగిస్తే ఇవ్వు, లేకపోయినా పోనీ ఇస్తే దానం, పుచ్చుకుంటే దానం. అప్పుడు వదిలేస్తారు వాళ్ళు. అలా వదిలేయగలుగుతారు. అంటే నేను నా పర్సనల్ లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ 100,000, 1,000, లక్షలు ఉన్నాయి. ఎవరికైనా ఉంటాయి. చిన్నతనం నుంచి సాగే జీవితంలో ప్రతి మనిషిలోనూ ధన సంబంధమైన ఏదో ఒక లోటు, ఇబ్బంది, లేదా మంచితనం, చెడ్డతనం కనపడతానే ఉంటాయి. మన సొంత తల్లిదండ్రుల్లో కూడా కనపడతానే ఉంటాయి. ఓన్లీ అప్పులని కాదు, డబ్బుతో వచ్చే ముప్పులు, తప్పులు, అప్పులు అన్ని మంచులు, చెడులు. ధనం మూలం ఇదం జగత్. మన సొంత కుటుంబ సభ్యుల్లో, భార్యా పిల్లల్లో, భర్త పిల్లల్లో, తల్లిదండ్రుల్లో, అన్నదమ్ముల్లో, అక్క చెల్లెళ్ళు అందరిలో కనపడతాయి. అందుకని లక్షలు అన్నాను. లక్షల మంది తెలుసని కాదు, ఊరికి మాట వరుస కన్నాను. అందరిలో, ప్రతి వాళ్ళలో ఈ డబ్బు విషయం మనకి అది కనపడుతూనే ఉంటుంది. వాళ్ళ యొక్క గుణం, ప్రవృత్తి బయటకు వస్తూనే ఉంటుంది. కుటుంబ సభ్యుల దగ్గర ఏం చేస్తాం? సర్దుకొని వెళ్ళిపోతుంటాం, మనోళ్ళే కాబట్టి. అది మన అనే ఒక భావన ఉంటుంది కాబట్టి. కానీ డబ్బు ఎక్కడైనా సరే సంబంధ బాంధవ్యాలన్నింటికీ తెచ్చే ముప్పే. నీ బాధ్యతలు ఉన్న చోట నువ్వు చేయాల్సిందే, అది వేరు కుటుంబం. అందుకని కుటుంబాన్ని ఇందులోకి తీసుకోవట్లేదు, అప్పులే మాట్లాడుకున్నాం. ఈ అప్పులు ఇచ్చి 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 ఆయన అనేక సంవత్సరాలకు వెళ్తూ, ఇందాక ఒక వ్యక్తి గురించి చెబుతున్నాక ఆయనకి మానసిక వ్యాధులు వచ్చేసినాయి. అంటే రాత్రి పడుకోగానే నిద్ర పట్టదు. ఇప్పుడు ఆడు వడ్డీ కట్టలేదు, ఈ నెల వడ్డీ కట్టలేదు, అలా చాలా మందికి ఇస్తుంటాడు. 100-200 మంది లిస్ట్ ఉంటుంది అయింది. ఆ లిస్టు ప్రకారం తిరుగుతూ ఉంటాడు వెళ్ళి. ఆ డబ్బును పెంచేయాలి. మళ్ళీ ఆ డబ్బు ఏంటి తనదే కాదు. ఇప్పుడు పెళ్లి చేసేసి కూతురు అల్లుడు ఉంటే అది కూడా తన దగ్గర పెట్టుకొని, లేదా పెళ్లి చేసేసి కొడుకు కోళ్ళలో ఉంటే వాళ్ళ డబ్బులు కూడా తన దగ్గర పెట్టుకొని తిప్పుతూ ఉంటాడు. ఎందుకురా బ్యాంకుల్లో వేస్తే రావని. వయసు పెరుగుతూనే ఉంది, కానీ ఇది అలవాటు అయిపోయింది ఎప్పటి నుంచో. అలా తిరుగుతూ తిప్పుతూ ఇప్పుడేంటి, వాడు ఇస్తాడా ఇవ్వడా? ఇవ్వకపోతే వాడి మీదకి ఎవరిని తీసుకెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? రౌడీజంగా వెళ్ళాలా, మామూలుగా వెళ్ళాలా? వాడు మనకంటే బలవంతుడా, బలహీనుడా? ఈ మధ్యలో అనారోగ్యాలతో చచ్చిపోయేవాళ్ళు, బాధల్లోకి వెళ్ళి అసలు కట్టలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయేవాళ్ళు, ఏ రకంగానూ కట్టలేరు అనుకున్నోళ్ళు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయిగా. అనేక కష్టాలు, నష్టాలు వచ్చి ఇంకా అసలు అప్పు తీసుకున్నారంటేనే మొత్తంగా వాళ్ళకి సరిపోవట్లేదు, వాళ్ళకు ఉన్నది సరిపోకే కదా అప్పులకు వస్తారు. ఇంకా వాళ్ళు ఇంకా దిగజారిపోయారు అనుకోండి, ఇంక నీకు చెల్లించడమే ఎక్కడ ఉంది, అసలు చెల్లించడమే ఉండదు అని ఆయన మానసిక వ్యాధిగ్రస్తుడు అయిపోయాడు. రోజు ఆలోచించి ఆయనకి ఏ ప్రాబ్లం లేదు, ఇదే ఆలోచన, కేవలం డబ్బు పిచ్చి, దాన్ని ఎలా అయినా పెంచుకుంటూ వెళ్ళిపోవాలని. అయితే ఓకే, బాగానే ఉంది. ఇది ఎందుకు చెప్పానంటే ఇంకా పూర్తి వివరాలు చెబితే బాగోదు. ఈయనకి మానసిక వ్యాధి వచ్చేసింది, షుగర్లు, బీపీలు అన్నీ వచ్చేసినాయి. దానితోటి మానసిక వ్యాధి వచ్చింది. హఠాత్తుగా అర్ధరాత్రి లేచి కూర్చుంటాడు. గుండు పెట్టేసింది, బిగబెట్టేసినట్టు అయిపోయింది, చెమటలు పెట్టేసింది, నాకు హార్ట్ అటాక్ వచ్చేసింది అంటాడు. ఏముండదు. తర్వాత అదంతా సైకలాజికల్ ప్రాబ్లం అని డాక్టర్ మందులు ఇస్తున్నాడు, అవి వాడుకుంటాడు, అవి వేసుకొని పడుకుంటాడు. ఇది సేమ్ ప్రాబ్లం వాళ్ళ ఆవిడికి వచ్చేసింది. సేమ్ ప్రాబ్లం. ఎందుకని వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటుంటారుగా. ఏ ప్రాబ్లమ్స్ వాళ్ళ పిల్లలకి వచ్చేసినాయి, మొత్తం వాళ్ళ పిల్లలకి. అంటే స్టోరీ చాలా ఉంది, నేను క్లుప్తంగా చెబుతున్నా. ఇప్పుడు వాళ్ళైనా విని బాధపడకూడదు. అయితే ఇప్పుడు 20-30 ఏళ్ళ విషయం, వాళ్ళు వినేది లేదు, సచ్చేది లేదు అనుకోండి, విషయం చెబుతున్నా. ఎవరిని బాధ పెట్టాలని కాదు, మొత్తం అందరూ సైకలాజికల్ పేషెంట్లు అయిపోయారు. మొత్తం అందరూ ఓకే, పోనీ అలా అయితే అయ్యింది, పర్వాలేదులే, ఏమైందిలే అనుకుందాం, పోనీ అది కూడా తీసేయండి, ఏదో ఒకటి సైకలాజికల్ పేషెంట్లు అయిపోయారు. ఇప్పుడు ఈ తండ్రి అలవాట్లే పిల్లలకు కూడా వచ్చేసినాయి. డబ్బు అంటే ఒక పేనాస్థానం, దాన్ని దాసేయాలి, పెంచేయాలి, ఎలాగోలా పెంచేయాలి, ఎక్కడ దొరికితే అక్కడ లాగేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు దానికి ఏం చేస్తున్నారండి, ఆ పిల్లలకి వడ్డీ వ్యాపారాలు, ఈ చింతనాలు కుదరవుగా. అందుకని వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఎవరు కూర పెడితే కూర తెచ్చేసుకుంటారు, ఎవరు పచ్చడి పెడితే అది తెచ్చేసుకుంటారు, ఎవరు ఏది ఇస్తే వస్తువు తీసేసుకుంటారు. ఎవరైనా ఉచితంగా ఏది ఇస్తామరా మనకి
అని వాళ్ళతో స్నేహాలు చేస్తారు, వాళ్ళని పొగుడుతారు. ఇలా క్యారెక్టర్లెస్ పీపుల్ అయిపోయారు. ఇప్పుడు నిజంగా వాళ్ళకి డబ్బు లేదంటే వాళ్ళకి పొలాలు ఉన్నాయి, పొట్టరులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక అడుక్కునే బ్యాచ్ లాగా అయిపోయారు. నిజంగా చెప్పాలంటే ఎవరు ఏదిస్తే అది పుచ్చుకుంటారు, అందరినీ అడిగి తీసుకుంటారు. సరే పోనీ ఇలాగే సాగింది, పోనీ వాళ్ళ జీవితం బాగుందా, పోనీ డబ్బంతా మిగిలిందా అంటే మొత్తం వాళ్ళ డబ్బంతా కొట్టుకుపోయింది. ఎలా కొట్టుకుపోయింది, మొత్తం నాశనం అయిపోయిందంటే మొత్తం వాళ్ళ కొడుకు అసలు వీళ్ళకి తెలియదు, కొన్ని సంవత్సరాలు ఏదో చేస్తున్నానని ఒకరోజు హఠాత్తుగా కొడుకు ఇంటికి వచ్చాడు. అంటే కొడుకు పెళ్ళి అయిపోయింది, కోడలు పిల్లలు అందరూ ఉన్నారు. ఒకరోజు హఠాత్తుగా కొడుకు ఇంటికి వచ్చాడు, వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చాడు. నాన్న నాకు సుమారుగా 2 కోట్లు 3 కోట్లు అప్పులు ఉన్నాయి, అవి తీరుస్తావా, నన్ను ఆత్మహత్య చేసి చచ్చిపోమంటావా అన్నాడు. అంతే ఇంట్లోకి వచ్చాను వాళ్ళ అమ్మ నాన్న దగ్గర. ఇప్పుడు ఈ వడ్డీలతో పోగేసిందంతా అమ్మేసి, ఉన్న పొలాలు పొట్టరులు అన్నీ అమ్మేసి, మొత్తం కొడుకు సంబంధించిన అప్పులన్నీ తీర్చేసి సున్నాలోకి వచ్చి కూర్చున్నారు. మళ్ళీ ఆ కొడుకు ఇప్పుడు కొత్తగా ఏదో చేయాలి, ఎందుకంటే పాత వాళ్ళు తరివేశారు. ఆ పాతగా పనిచేసే చోట, ఉద్యోగం చేసే చోట అనేక తప్పులు చేసి అప్పులు చేసి చేస్తే తరివేశారు వాళ్ళు. అందుకని కొత్తగా మళ్ళీ ఏదో చేయాలని మళ్ళీ ఏదో కొద్దో గొప్ప మళ్ళీ అక్కడో అప్పులు తెచ్చి ఇప్పుడు ఆ కొడుకు చేత మళ్ళీ ఏదో పెట్టించారు. ఇంతే జీవితాలు. దీనికి అంతటికి కారణం ఏంటో తెలుసా, ఆ కొడుక్కి అప్పులు చేయటం అలవాటు. వచ్చే డబ్బు లగ్జరియస్గా బతకాలని, డబ్బు వస్తుంది, ఓ 10,000 15,000 సంపాదిస్తున్నాడు అనుకోండి, నెలకి 50,000 60,000 లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. పాప ఆ విషయం తల్లిదండ్రులకు తెలియదు, లేదో పల్లెటూరులో ఉంటారు. అబ్బో మా అబ్బాయి ఏదో పట్టణంలో బ్రహ్మాండంగా బతికేస్తున్నాడు అనుకుంటున్నారు వాళ్ళు. అలా చేసి 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 తర్వాత డబ్బును పెంచేద్దామని రకరకాల పనులు చేసి, అవి చేసి ఈ చేసి షేర్స్లో పెట్టి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి రకరకాలు ఈ తండ్రిలాగానే చేశాడు. అయితే తండ్రి కొంచెం తెలియగలడు, వడ్డీ రూపాయల్లో చేశాడు. ఆడేది ఇంకా రకరకాలు చేసి మొత్తం పోగొట్టుకొని జీరో అయిపోయారు. ఇలాంటి కుటుంబాలు నాకు చాలా కుటుంబాలు తెలుసు. ఎప్పుడూ కూడా అప్పు చేయాలని అనుకోకండి. మనకున్నటువంటి ఫెసిలిటీస్లో, మనకున్నటువంటి వనరులు వసతుల్లో చక్కగా అందులో బ్రతకడం నేర్చుకోండి. అదే ఆధ్యాత్మికత చెప్పేది. ఎవరో సంపాదించుకొని, ఎవరో కష్టపడి, ఎవరో నానా తిప్పలో పడి వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ మనుగడ కోసం వాళ్ళ సంపాదించుకున్న డబ్బుని మనకు తెలిసిన వాళ్ళనో లేదా అధిక వడ్డీ ఇస్తామనో అప్పుల రూపంలో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అది ఎగగొట్టేసి పారిపోవటమో చచ్చిపోవటమో ఇవన్నీ కరెక్టా? బ్యాంకులకు 1000 కోట్లు ఎగ్గొట్టి పారిపోయిన వాళ్ళు ఉన్నారు, 1000 కోట్లు. మామూలు మనుషుల దగ్గర తీసుకొని పారిపోతున్నారు. చాలా తప్పు. ఇలాంటి మనస్తత్వం ఎందుకు ఉంటుంది అని సోదరు అడిగారు. అసలు మనస్తత్వం మనం తీసుకున్న అదేగా చేసేది. మేము టైంకి కట్టేస్తామంటే అసలు ఎందుకు తీసుకోవాలి, ఎందుకు కట్టాలి, ఏంటి అవసరాలు, ఎందుకు అవసరాలు ఆపుకోలేకపోతున్నాం. ఇప్పుడు అప్పు చేసుకొని ఇల్లు కొనుక్కోపోతే ఉండలేమా అంటే నా మాట నచ్చకపోవచ్చు ఎవరికి, అది వేరే విషయం. నచ్చదు, ఎందుకనంటే ఇల్లు కావాలని కోరుకుంది, లోన్లు ఇస్తున్నారు, ఈఎంఐల మీద కట్టుకోవచ్చు. ఈఎంఐలు అలవాటు చేశారు. ఇప్పుడు అన్నిటికీ ఈఎంఐలు ఉన్నాయి. వాళ్ళ బిజినెస్ అవడం కోసం ఎవరైనా సరే ఆ ప్రోడక్ట్ తయారు చేసిన వాళ్ళు వస్తువులు అమ్ముకోవటం కోసం ప్రజలకి నెల నెల ఆప్షన్లు ఇచ్చారు, ఈఎంఐలు కట్టుకోండి అని. అందరూ ఈఎంఐల మీద వస్తువులు తెచ్చుకుంటాం, అవి కట్టడం కోసం. అంటే ఏంటి, ముందే లగ్జరీస్గా బతకడం అలవాటు చేశారు. నువ్వు మొత్తం డబ్బులు ఇవ్వక్కర్లేదు, చక్కగా ఒక ఇన్స్టాల్మెంట్ కట్టి తీసుకెళ్ళిపో, అలా ఇన్స్టాల్మెంట్లు కడతా ఉండు అంటే ఇప్పుడు నువ్వు దానికి బానిస అయిపోయావు. బానిసలు అయిపోయి ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ల మీద వస్తువులు కొనుక్కోవడం అలవాటు పడిపోయారు. ఎట్టగొట్ట ఆడేవాడు వస్తువును అమ్ముకోవాలి, అది అప్పే. ఈఎంఐలు ఇన్స్టాల్మెంట్లు అప్పులు కదా, అప్పులే. కానీ అదొక ప్రపంచంలో ఒక స్ట్రాటజీ, తెలివి, లౌక్యం ఇవన్నీ వచ్చేసినాయి. ఈఎంఐలకి అలవాటు పడిపోయారు, అది ఆథరైజ్డ్ అయిపోయింది. అసలు ఆ ఈఎంఐలు ఇవన్నీ గవర్నమెంట్లే ఇస్తున్నాయి లోన్లు. చక్కగా ఇంటి లోన్ తీసుకున్నాం అనుకో, 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో పెట్టుకొని ఈఎంఐ అలా నెల నెల కట్టుకుంటూ ఉండొచ్చు. కానీ ఆలోచించి చూడండి, అప్పు చేసి అనుభవించేయాలనుకుంటున్నాం, అదే అసలు మన మనస్తత్వం. ఇందులో తప్పు ఏంటి రైట్ ఏంటి అనేది కానీ కాదు. అప్పు చేసి పొందేయాలనుకుంటున్నాం, అప్పు చేసి అనుభవించేయాలనుకుంటున్నాం. ఎక్కడో సరైన అవసరాలు ఉండొచ్చు, నిజాయితీ పరులు ఉండొచ్చు, వాళ్ళు నిజాయితీ మార్గాలలో తీసుకోవచ్చు, వాడి జోలికి నేను వెళ్ళటలా.
సహజంగా అసలు అప్పు చేయాలనే పద్ధతిలోకి వెళ్ళకో. ఆధ్యాత్మికత అంటే ఏంటంటే మంచితనం, సత్యం, నిజం. నిజమేంటి? నాకుందంటూ నేను బతకాలి. అప్పు అంటే ఏంటి? పక్కోడిది అడగటమే, అంతే. ఏముంది అందులో? పక్కోడి నాకు సహాయం చేయి, తిరిగిస్తానంటున్నా. తిరిగిస్తానో సస్తానో, అసలు నేను ఉంటానో పోతానో, నేను మళ్ళీ ఇప్పుడే సరిపోనోడిని, ఇప్పుడే లేనోడిని రేపెట్ట ఇవ్వగలను? ఇప్పుడు నాకు ఉన్నది సరిపోవట్లే, ఇప్పుడు నేను అంత సంపాదించలేకపోతున్నా, ఇప్పుడు నాకు వచ్చిన కష్టం తీర్చుకోలేకపోతున్నా, ఇప్పుడు ఉన్నాయి నాకు సరిపోవట్లేదు, దానికోసం అప్పు చేస్తున్నా, రేపెట్ట ఇవ్వగలను? ఇంతే జీవితం. ఇలా చాలామంది ఈ అప్పులు అనేటువంటి ఊబిలో వాళ్ళని వాళ్ళే కూర్చేసుకుంటూ ఉంటారు. ఇలా నిరంతరం. ఇంకొంతమంది బాగా తెలివిగా ఉంటారు, వాళ్ళేం సావరు, వాళ్ళేం ఇబ్బందులు పడరు, అసలు సిగ్గు ఉండదు వాళ్ళకి. అప్పు తీసుకుంటారు, సిగ్గే ఉండదు, చక్కగా హ్యాపీగా తిరిగేస్తుంటారు తిని తాగేసి. అసలు సిగ్గు అనేది వదిలేస్తారు అంతే. వాళ్ళు ఎన్ని తిట్టని, ఏం చేయని, ఇంటి మీదకి రాని, ఎవరాని, భార్యా పిల్లల్ని తిట్టని, భర్త పిల్లల్ని తిట్టని, ఏం చేయని, ఏం పట్టించుకోరు. చక్కగా అప్పులతో పక్కోడి సొమ్ము తినేసి బతికేస్తుంటారు. ఏం చేయాలి ఇప్పుడు అంటే? ఇదంతా ఏంటంటే ఆశ, అత్యాశ, దురాశ, కోరిక, నాకున్నంతలో నేను బతకలేని ధనం. ఇప్పుడు ఎన్ని ఉదాహరణలు తెలుసు. అసలు ప్రతి మనిషిలోనూ ధన సంబంధమైన ఏదో ఒక చెడు కనపడతానే ఉంటుంది, మన సొంత కుటుంబ సభ్యులతో సహా. నువ్వు అప్పులోనే టాపిక్ మాట్లాడుకుంటున్నాం అంతే. ప్రపంచం అంతా ఈ ధనంతోనే కదా. లంచాలు, దోపిడీలు, ఎత్తుకుపోవడాలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, కల్తీలు. అసలు ఒకటేంటి, డబ్బు సంబంధం ఉన్న ప్రతి చోట ఎంతో కొంత మోసం ఉంది. ఈ మోసాలలో ఆథరైజ్డ్ మోసం అప్పు. అప్పుకి అసలు వెళ్ళబాక. అప్పు అనేది తప్పే. అప్పు తప్పే అంతే. అప్పు ఎప్పుడూ తప్పే. నిన్ను నువ్వు నీ అదుపులో ఉంచుకోలేక, నిగ్రహించుకోలేక, నువ్వు ఏదో చేయాలనుకొని నువ్వు దాన్ని అనవసరంగా పెంచుకుంటూ వెళ్తున్నావు. అయితే చెప్పే కొన్ని ఎక్సెప్షనల్ కేసులు ఉంటాయి, వాటినన్నింటినీ ఇందులో కలపకూడదు. నేను చెబుతుంది మోసగాళ్ల కోసం, మోసగత్తుల కోసం. అసలు సిగ్గుసారం లేకుండా ఊళ్ళ మీద పడిపోయి కనపడిన ఉండడం వల్ల అప్పులు అడిగేసి, ఆ అప్పుల డబ్బులు తెచ్చుకొని ఏదో చేసేద్దామని, ఏదో చేసేయాలని, చెందేయాలని, ఆ అప్పులతో తినేసి తాగేసి ఆ బతికే వాళ్ళ కోసం. అలా తినేసి తాగేసి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు బోల్డ్ మంది తెలుసు. నాకు తెలిసిన కుటుంబం ఉంది. వాళ్ళు ఏం చేస్తారు? భార్య, భర్త, ఒక కుమారుడు ఉన్నాడు. ఒక ఊర్లో ఉంటారు, అద్దెకి తీసుకుంటారు, బ్రహ్మాండమైన ఇల్లు అద్దెకి తీసుకుంటారు, నెంబర్ 1 ఇల్లు. అలా చుట్టూ కొంచెం మేకప్ చేస్తారు. అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళ కారుల్లో తిరుగుతారు, కాస్ట్లీ హోటల్స్కి వెళ్తారు, కాస్ట్లీ బట్టలు కట్టుకుంటారు. చూసిన వాళ్ళందరికీ వీళ్ళు బాగా ధనవంతులు అనిపించేలా కనపడతారు. కబుర్లన్నీ అలాగే ఉంటాయి. అలా నిదానంగా మనుషులు పరిచయాలు పెరుగుతాయి. ఊరు మొత్తం అప్పులు చేస్తారు. వీళ్ళ దగ్గర అప్పు తీసుకున్నట్టు వాళ్ళకి తెలియదు, వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నట్టు వీళ్ళకి తెలియదు. ఎంత అవకాశం ఉంటే అన్ని అప్పులు చేస్తారు. కొంతకాలం రొటేట్ చేస్తారు. వీళ్ళకి తీసుకొని వాళ్ళకి కడతారు, వాళ్ళకి తీసుకొని వీళ్ళకి కడతారు, ఇలా కొన్నాళ్ళు కడతారు. రొటేషన్ చక్రవర్తులు అనమాట. కడతారు. వీళ్ళు ఏమనుకుంటారు? ఇచ్చేస్తున్నారు కదా అనుకుంటారు. మళ్ళీ కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఇచ్చేసి మళ్ళీ కొన్నాళ్ళకి కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అలా గడిపి 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 ఇక ఇవ్వలేని స్థితికి వచ్చేస్తారు. ఇంకా ఆ ఊళ్ళో కొద్దిగా అర్థమైపోద్ది వీళ్ళు అప్పులు చేస్తున్నారని. వాళ్ళకు కూడా అర్థమైపోద్ది ఈ ఊళ్ళో మన ఆటలు సాగవని. వీటన్నిటికీ ఒక 5-10 ఏళ్ళు గడిచిపోతాయి. ఎందుకంటే రొటేషన్ చక్రవర్తులుగా రొటేషన్ చేస్తుంటారు. అంతే. ఒక మిడ్ నైట్ బయలుదేరి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, స్టేట్లు మార్చేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి డైరెక్ట్ కొట్టేసి మహారాష్ట్ర వెళ్ళిపోతారు, లేదా డైరెక్ట్ కొట్టేసి కర్ణాటకకు ఎక్కడికో వెళ్ళిపోతారు, అసలు జమ్మూ కాశ్మీర్కు. మళ్ళీ అక్కడ ల్యాండ్ అవుతారు. చదువుకున్నారు, చదువు ఉంది వాళ్ళకి, తెలివి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆ తెలివిని ఇలా ఉపయోగిస్తున్నారు వాళ్ళు. అక్కడ దిగుతారు, మళ్ళీ ఒక ఇల్లు నెంబర్ 1 ఇల్లు అద్దెకి తీసుకుంటారు. మళ్ళీ సేమ్ అక్కడ ఇదే స్టోరీ మొదలు పెడతారు. మళ్ళీ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అక్కడ ఉంటారు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళిపోతారు. అలాగే తిరుగుతూ ఉంటారు. వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు, బంధువులకు కూడా వాళ్ళు ఎక్కడున్నారో పూర్తి అడ్రస్ ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గరికి వస్తారేమో అప్పులు వాళ్ళని. అలా తిరుగుతూనే ఉన్నారు ఇప్పటికి స్టిల్ వాళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి. ఇంకా ప్రవృత్తి మార్చుకోలేళ్ళు.
అసలు ఎన్ని చెప్పాలి ఇలాంటి కథలు? మీరు విని చూడండి, బయట ఎన్ని ఉంటాయి ఇలాంటి అంతులేని కథలు. అసలు అప్పు అనే దానికి వెళ్తున్నాడంటేనే వాళ్ళ మనస్తత్వం మంచిది కాదు. కొంతమందికి డబ్బు పిచ్చి పిచ్చి పిచ్చి. నాకు తెలిసిన వాళ్ళు పరిచయస్తులు ఉన్నారు, అసలు ఎప్పుడు కనపడినా ఎదుటోళ్ళందరినీ నువ్వు పెట్టుబడి పెట్టు, నేను వ్యాపారం చేస్తాను, మనం వ్యాపారం చేసేద్దాం, డబ్బులేమో నెయ్యి, నేనేమో సీఈఓని, నేనేమో ఎండీని, నేనేమో మేనేజర్ని, అంతా నేను నడిపేస్తానని చెబుతుంటారు. వాళ్ళకి ఏమీ లేదు, ఓ లేని కుటుంబం. అలా ఊళ్ళు తిరుగుతూ మొత్తం అందరినీ మెస్మరైజ్ చేసేస్తుంటారు వాళ్ళు. పెట్టుబడి మీది, డబ్బు మీది, తెలివి నాది. ఏదో పెద్ద తెలివి ఉండి సచ్చినట్టు. ఆల్రెడీ పెట్టుబడి ఉన్నాడు, ఆడ తెలివిగలవాడు కాబట్టి ఆడి దగ్గర డబ్బు మిగిలింది. ఆ డబ్బు మిగిలిందని తెలిసి ఇప్పుడు ఆ స్నేహితులు బంధువులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఏదో కొంచెం దాచుకున్నారు, చక్కగా ఉన్నారు, ఎవరి జోలికి ఎవరు బతుకుతున్నారని తెలుసు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవటం, ఇలా కొత్త వ్యాపారం చేసేద్దాం, తెలివి నాది, డబ్బు నీది, నువ్వు వాళ్ళు కూర్చోచాలి, నేను అంతా మెయింటైన్ చేసేస్తాను, పెట్టుబడి నువ్వు పెట్టు. ఇదే ఇప్పుడు వాళ్ళు నాకు సుమారుగా 35-40 ఏళ్ళ నుంచి తెలుసు. ఇప్పటికీ సేమ్ స్టోరీ నడుస్తూనే ఉంది. నిరంతరం అదే జీవితం. అయ్యే నేర్పుతారు పిల్లలకు కూడా. ఇంకా సమాజం వాళ్ళని ఎందుకు గౌరవిస్తుంది? వాళ్ళు ఎన్ని రకాలుగా కనపడినా నీ సమాజంలో అసలు గౌరవం ఉంటుంది? అప్పులు చేసుకు బతికేవాడికి, అప్పులు తీసుకు తినేవాడికి, అప్పులు ఇస్తూ వడ్డీ వ్యాపారాలు చేసేవాడికి, ప్రజల్ని పీల్చి పిప్పి అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా పరమ దుర్మార్గుల కింద లెక్కే వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు. నేను చెప్పేది మీకు నచ్చకపోవచ్చు, కానీ మీరు ఎక్కడైనా గమనించండి, వడ్డీ వ్యాపారాల గురించి ఖురాన్లో రాసింది, నేను చదివాను. అనేక ధర్మ గ్రంథాలలో, మత గ్రంథాలలో రాసింది, డబ్బుతో డైరెక్ట్గా డబ్బు వ్యాపారం చేయకూడదు. అందులో నీ శ్రమ ఉండాలి, నీ కష్టం ఉండాలి, నువ్వు సంపాదించే డబ్బులో నీకు సంబంధించిన తెలివో, ప్రజ్ఞో, శ్రమో, కష్టమో ఉండాలి. డబ్బు ద్వారా వస్తువులు కొను, తిరిగా వస్తువులు నమ్ము, వ్యాపారం చేయి. అప్పుడేమైంది? అక్కడ వస్తువులు ఎక్కడ వాళ్ళకి, ఇక్కడ వస్తువులు అక్కడ వాళ్ళకి సమకూరిని లాభం ఉంది. అందులో ప్రజలకు కూడా లాభం ఉంది. ఇప్పుడు మనం ఏదైనా వస్తువులు కొనుక్కున్నాం, కిరాణా షాప్ పెట్టారు. ఇప్పుడు ఆ కిరాణా షాప్లో, సూపర్ మార్కెట్లో దగ్గర ఒక 20-30 వేల రకాల సరుకులు ఉంటాయి. 20-30 వేల రకాల ఫ్యాక్టరీలకు వెళ్ళి మనం తెచ్చుకోగలం. అయ్యి అన్నింటినీ ఒక చోటకు చేర్చారు వాళ్ళు. కాబట్టి మనం వెళ్ళి అక్కడ కొనుక్కున్నప్పుడు, మనం పడే శ్రమతో పోల్చుకున్నప్పుడు 20-30 వేల ఫ్యాక్టరీలకు వెళ్ళి తెచ్చుకోలేం కదా మనం. 200-300 చోట్లకు కూడా వెళ్ళి తెచ్చుకోలేం కదా మనం. అవన్నీ ఒక చోట పెట్టినప్పుడు వాళ్ళు మనకు కల్పించిన సౌకర్యానికి వాళ్ళు కొంత లాభం తీసుకోవడం తప్పులేదు. దాని మీద అలా వ్యాపారం అనేది లక్షల కోట్ల మంది బతుకుతున్నారు. కానీ డబ్బుతో డబ్బు వ్యాపారం చేసేవాడు ఎవరికి ఇస్తాడు? డబ్బు లేని వాళ్ళకి ఇస్తాడు. చాలా జాగ్రత్తగానండి. డబ్బు ఎవరికి ఇస్తాడు? అవసరం ఉన్నోడికి, బాధల్లో ఉన్నోడికి, లేనోడికి, కష్టాల్లో ఉన్నోడికి, ఇబ్బందుల్లో ఉన్నోడికి ఇస్తున్నావు. వాడేగా నేను డబ్బు అడుగుతాడు, ఇంకెవరు అడుగుతారు నేను డబ్బు? పైగా అది ఎలా ఇస్తున్నావు? వడ్డీకి ఇస్తున్నావు. అంటే వాడు ఎక్కువ ఇస్తాడని. అంటే నువ్వేం కష్టపడకుండా అక్కడ కూర్చొని ఆ మూట ఇలా పెట్టుకొని, ఆ మూట నుంచి ఇంకొకళ్ళకి ఇచ్చి, మళ్ళీ మూటలు వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని సంపాదిస్తున్నావు. ఓకే, బాగానే ఉంది. పాపం ఇదంతా మంచిగానే జరుగుతుంది, వాళ్ళు మంచిగానే కడుతున్నారు. కానీ కట్టేటప్పుడు వాడు ఏడుస్తా కడతాడు నీకు. ఎందుకని? అసలే లేనితనంలో తీసుకున్నాడు. కానీ తీసుకున్న మాట నిజమేను, ఇస్తానని చెప్పాను, వడ్డీ ఎంత అని చెప్పారు, ఎక్కువ వడ్డీ అయినా తీసుకున్నాను, ఏం చేయను, మరి నాకు ఎక్కడ దొరకదు కదా. కాబట్టి అవసరానికి తీసేసుకుంటారు. అనేక అవసరాలు ఉంటాయి, తీసేసుకుంటారు. తీసుకున్నాక తిరిగి కట్టేటప్పుడు పాపం శ్రమ పడింది, కష్టపడింది కట్టాలిగా. అందుకని మాట తప్పకుండా కడతారు చాలామంది. కానీ అది వాళ్ళ కన్నీళ్లు, అది వాళ్ళ రక్తం, అది రక్తపు కూడు. అందుకని ఈ రకమైన డబ్బుతో డబ్బు సంబంధంగా డైరెక్ట్గా డబ్బు సంపాదించే వ్యాపారాలు చేయకండి అని ధర్మ గ్రంథాలు అనేకమైన వాటిలో ఉంది. అది మీకు మేలు చేయదు, మీ కుటుంబాలకు మేలు చేయదు, మీ పిల్లలకు మేలు చేయదు, మీ వంశాలకు మేలు చేయదు అని. అయితే ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఇలా డబ్బుతో డబ్బు సంబంధంగా డైరెక్ట్ వడ్డీ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళని అనేక మందిని మనుషుల్ని చూశానంటే అధిక వడ్డీకి పీడించే వాళ్ళని. ఇప్పుడు బ్యాంకులు చేసేది తప్పు కాదు, ఆథరైజ్డ్ అది. గవర్నమెంట్ ఒక ధర్మపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ప్రజలకు అనుకూలంగా ఉండేలా నడపడానికి. అందులో ఒకవేళ మిగిలితే, లాభాలు మిగిలితే ఆ డబ్బును కూడా మళ్ళీ ప్రజలకే ఖర్చు పెడతారు. అక్కడ ఎవరు ఇండివిజువల్గా తినేయరు. ఇక్కడ ఇది కాదు విషయం. ఒక మనిషి ప్రత్యేకంగా ఇచ్చేసి ఆ మనిషి ప్రత్యేకంగా కష్టపడకుండా కూర్చొని ఒళ్ళు పెంచుకొని ఏమి కష్టపడకుండా డబ్బుతో పెట్టుబడులు పెడుతున్నాడు. ఓకే, బాగానే ఉంది, చూడటానికి బాగానే ఉంది, నేను చెప్పే ఇచ్చాను, నువ్వు చెప్పే తీసుకున్నావు. ఇప్పుడు నేను అధిక వడ్డీ ఇష్టమైతే తీసుకో, లేదా లేదని చెప్పే ఇచ్చాను, నువ్వు కూడా చెప్పే తీసుకున్నావు. అవును, అధిక వడ్డీ అని. ఎందుకని? అధిక వడ్డీకి తీసుకున్నాడు ఎవడో నాకు ఎక్కడ దొరక్క. కాబట్టి అనుకున్న మాటలు నిజమే, అన్ని ధర్మంగానే ఉన్నాయి, కానీ ప్రవృత్తిలో ధర్మం లేదు.
ధనాన్ని సవ్యమైన మార్గాల్లో సంపాదించాలి. ప్రజలకు హాని చేసే మార్గాల్లో ధనాన్ని సంపాదించే వాళ్ళందరూ కర్మ సిద్ధాంతం ప్రకారం హానికి లోనవుతారు. అలాంటి కుటుంబాలన్నీ చూశాను నేను. మొత్తం అటువంటి కుటుంబాలన్నీ సుదీర్ఘమైనటువంటి బాధలు పడుతూ ఉన్నారు. ఇలా చేసేవాళ్ళలో ఏమి లేదు, ఊరినే కూర్చొని డబ్బుని డబ్బుగా ఇచ్చి డబ్బు సంపాదించుకుంటూ వడ్డీ వ్యాపారాలు చేస్తూ కేవలం ఎదుటోళ్ళని బెదిరించి భయపెట్టి బాధ పెట్టి ఆ కష్టాల్లో ఉన్న వాళ్ళ దగ్గర రాయించుకొని తీసుకొని వాళ్ళని ఒత్తిళ్ళకి గురి చేసి అలా లేకుండా కట్టలేరుగా మీరు, వాళ్ళు కట్టరుగా. అలా తీసుకునే వాళ్ళు అందరి కుటుంబాల్లో వాళ్ళ పిల్లలు దెబ్బతింటమో, ఆరోగ్యాలు దెబ్బతింటమో, వాళ్ళకి రాను తర్వాత ఏమన్నా నష్టాలు కష్టాలు ఇబ్బందులు ఏ రూపంలో వస్తున్నాయో తెలియదు. కానీ మొత్తానికి వాళ్ళ ఇళ్లలో సుఖం అయితే లేదు. నాకు తెలిసి నాకు పరిచయస్తులు, మా బంధుమిత్రుల్లో, నాకు తెలిసిన వాళ్ళు, మా స్నేహితుల్లో, నా చుట్టూ నేను పెరిగిన వాతావరణంలో కనీసం 100 కుటుంబాలు గమనించాను. అంటే డబ్బుని సంపాదించేవాళ్ళు. చాలామంది నా స్నేహితులకి ఎప్పటి నుంచో చెప్పాను, నాతో ఉన్న వాళ్ళకి, నాయన వడ్డీ వ్యాపారాలు మాత్రం చేయకండి అని. కొంతమంది మానేశారు పాపం, కొంతమంది మానలేకపోయారు. మీరు ఏదో వ్యాపారం చేసుకోండి, కష్టపడండి. ఎందుకని ఇప్పుడు డబ్బు పెట్టి కూరగాయలు అమ్ముతున్నాం అనుకోండి, కూరగాయలు కొనుక్కొచ్చి కూరగాయలు అమ్మాం. ఇప్పుడు కూరగాయలు ఎక్కడో పొలంలో పండుతాయి, దాన్ని ఎక్కడి నుంచో తెచ్చి మార్కెట్లో హోల్సేల్కి అమ్ముతారు. మనం ఆ పొలానికి వెళ్ళి కొనుక్కోలేం, అదే ఊరిలో ఉందో. మనం వెళ్ళి ఆ హోల్సేల్ మార్కెట్లోనూ కొనుక్కోలేం, ఆ మార్కెట్లకి వెళ్ళాం. అక్కడి నుంచి ఎవరో ఒక అతను కొనుక్కొని సైకిల్ వేసుకొని దొక్కుతూ తెచ్చి మన ఇంటి ముందు అమ్ముతాడు. అప్పుడు ఏమైంది, అతను పడినటువంటి శ్రమకి, మనం పడవలసిన శ్రమకి, అంటే మనం ఇప్పుడు ఆ మార్కెట్కి వెళ్ళి లేకపోతే ఆ రైతు పొలానికి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకోవాలంటే ఎంత శ్రమ పడదాం, అంత శ్రమకి ఇతను కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చాం. నిజంగా మనం ఆటోలు పెట్టుకొని లేకపోతే వాహనాలు వేసుకొని అంత దూరం వెళ్ళి తెచ్చుకోవాలంటే ఇతనికి ఇచ్చిన లాభం కంటే ఎక్కువ అవుద్ది. కాబట్టి అక్కడ పాపాలు రావు, అవి పాపకార్యాలు కాదు. అందుకని ధర్మ గ్రంథాలలో రాసి ఉంది మహాపాపము వడ్డీ వ్యాపారం అని డైరెక్ట్గా చెబుతున్నా. కానీ ఇది నచ్చదు, ఎందుకంటే ఇచ్చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు సుఖంగా లేవు, వాళ్ళు ఏదో ఒక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అయితే ఇందులో ధర్మం ఉంది మళ్ళీ. అంటే ధర్మంగా ఏదైనా మంచిగా ఎవరికైనా ఉపయోగపడి మేలుగా చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి అసలు ఇది వర్తించదు. ఇందులో క్రూరాత్మకం, డబ్బు పెంచుకుందాం, ఆ డబ్బు పిచ్చి, డబ్బు వ్యసనం, ఎంత ఉన్నా సరిపోకపోవటం, ఆ ఉన్న డబ్బు బ్యాంకుల్లో వేస్తే ఏమొచ్చి వస్తుందిలే అని లేని ప్రజలకి ఇచ్చి వాళ్ళని పీడించుకు తింటాం. అంతెత్తులోనూ వాళ్ళు తమ కుటుంబాలలో నష్టపోయినటువంటి వాళ్ళని కనీసం 100 కుటుంబాలు అయితే నాకు తెలుసు. ఏ విధంగా కూడా అన్ని రకాలుగా కూడా తెలుసు. అందుకని డబ్బు లావాదేవీలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సహాయం చేయటం తప్పు కాదు. సహాయం చేయి, సహాయం వేరు. సహాయం చేసినప్పుడు డబ్బు సహాయం చేసాం అనుకోండి, నీ పరిధిలో సహాయం చేస్తే తీసుకో, లేకపోతే లేదు వదిలేసే. ముందు అలా నిర్ణయించుకొని చెయ్యి. ఎందుకంటే వాళ్ళు ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వలేకపోవచ్చు. ఎందుకని ఆల్రెడీ మన డబ్బు అడుగుతున్నారంటే వాళ్ళు తక్కువ పరిస్థితుల్లో ఉన్నారు, మనకంటే కింద ఉన్నారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎంత టోళ్ళైనా కావచ్చు. ఇప్పుడు కోటేశ్వరుడు, ఆయనకి ఏంటంటే బల్లెవాళ్ళు ఊరినే ఏదో ఇప్పుడు అవసరానికి అప్పు అడిగాడు, అబ్బాయి వాళ్ళు ఇచ్చేస్తారని. అసలు కోటేశ్వరుడు అయితే నిన్ను అడగాల్సిన అవసరం ఉంది. కోటేశ్వరుడే, ఇల్లు కనపడుతుంది, ఆస్తులు కనపడుతుంది, నిన్ను ఎందుకు అడిగాడు అంటే ఏంటి, డబ్బుని ఏదో పెంచేద్దామని ఎక్కడో బుర్రపాటు చేసుకుంటున్నాడు. డబ్బు పిచ్చి ఉంది, లేకపోతే నిన్ను అడగడు. తన అదుపులో తాను ఉండేవాడు, తన పొదుపులో తాను ఉండేవాడు, తన జాగ్రత్తలో తాను ఉండేవాడు. ఎప్పటికీ డబ్బు అసలు ఎవరిని అడగడు, అసలు అప్పే చేయడు. మంచోడు ఎప్పుడు అప్పే చేయడు. అప్పు అనేది మహా తప్పు, అప్పు తప్పే. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దాని జోలికి వెళ్ళబాకండి. అనేక రకాలుగా ఉంది. పైగా అప్పు మనం చేయటం వేరు, అసలు అప్పులు ఇచ్చేవాళ్ళకి చదువుతున్నా. వడ్డీ వ్యాపారాలు చేసే కుటుంబాలన్నీ ఇప్పటి నుంచి పరిశీలించుకోండి. మీ కుటుంబం ఒకళ్ళు మీరు ఇస్తుంటే మీరు మీ సొంత కుటుంబం చూసుకోండి, మీ పిల్లలు, మీ ఇల్లు, మీకు సంబంధించి ఈ వడ్డీ వ్యాపారాల సంబంధించిన వాళ్ళ కుటుంబాలు చూసుకోండి. మీ బాధ్యతలు ఇవన్నీ ఖచ్చితంగా మీరు ఇబ్బందులకు లోనవుతూ ఉంటారు, బాధలకు లోనవుతూ ఉంటారు, కష్టాలకు లోనవుతూ ఉంటారు. ఎప్పుడో తీరని నష్టాలు వచ్చి మీద పడిపోతుంటాయి, ఇంకా తీర్చుకోవటమే కుదురుతుంది. ఎందుకనంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అప్పు తీసుకున్నవాడు కష్టంలో తీసుకున్నాడు, బాధలో తీసుకున్నాడు. ఏ వడ్డీ లేకుండా సహాయం చేయబో, నువ్వు సహాయంగా ఇవ్వు. తిరిగి ఇవ్వగలడా లేదా అంటే నీకు ఆశించబాక. ఎందుకని సహాయం చేస్తున్నప్పుడు బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఇచ్చాను. వాళ్ళు మంచోళ్ళు అయ్యి వాళ్ళకి సమకూర్తి ఇస్తారు. ఒకళ్ళు మంచోళ్ళు అయినా సమకూరపోతే ఎక్కడి నుంచి ఇస్తారు?
ఇవ్వలేరు. మనం అడుగుతుంటే ఉసూరుమంటారు వాళ్ళు, ఇవ్వలేకపోతా ఉంటారు. ఏం చేయాలి? ఉండి ఇవ్వలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, అది దుర్మార్గులు. డబ్బు పొందేశాం కదా ఇంకా ఇచ్చేది ఏంటని. ఏదైనా డబ్బుతో ముప్పే నీకు. ఎప్పుడు అప్పు ముప్పే, అప్పు తీసుకున్న ముప్పే, ఇచ్చిన ముప్పే. అసలు తీసుకునే మనస్తత్వమేమో సంతృప్తి లేని మనస్తత్వం, ఇచ్చే మనస్తత్వమేమో వడ్డీకి ఇచ్చి వాళ్ళ నుంచి లాభాలు పొందుదామని ఇచ్చిన కుటుంబాలన్నీ కూడా నాకు తెలిసి అనేక రకాలైన బాధలతో ఉన్నాయి. వాళ్ళకి డబ్బులు ఉండొచ్చు, కానీ బాధలు, రకరకాల బాధలు వచ్చినాయి. అనుకోని వైపరీత్యాలకు లోనైపోతారు. అసలు ఊహించని విపరీత పరిణామాలు వాళ్ళ మీద పడిపోతాయి వచ్చి. నేను ఎవరిని భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పటంలో కనీసం ఒక 100 కుటుంబాల చరిత్రలు నాకు తెలిసి ఎలా పడినాయి వాళ్ళ మీద. అయితే ఇది నేను ఎందుకు స్టడీ చేశాను, అసలు ఈ 100 రకాల కుటుంబాలు ఎందుకు స్టడీ చేశానంటే, నేను అన్ని మత గ్రంథాలు చదువుకుంటూ వస్తున్నా. నా 18 ఏళ్ల వయసు నుంచి కొంచెం ఆధ్యాత్మిక ఇంట్రెస్ట్, అనేక మంది మహాత్ములు చెప్పేవి చదువుకుంటూ వచ్చినప్పుడు ఖురాన్లో ప్రత్యేకంగా చదివాను. రాసి ఉంది అసలు డబ్బుతో డబ్బు సంబంధ వ్యాపారమే చేయకూడదు అని, వడ్డీ వ్యాపారాలు అసలు చేయకూడదని. అలా ఇతర మత గ్రంథాలలో కూడా తగిలింది, డబ్బుతో డబ్బు వ్యాపారం చేయకూడదు. అంటే డబ్బుతో డబ్బును సంపాదించకూడదు, డబ్బుతో ఏదైనా కష్టపడి పెట్టుబడి పెట్టి ఏదో చెయ్యి. నువ్వు డబ్బు ఉంది నీ దగ్గర, పొలం ఉంది, ఆ పొలంలో విత్తనాలు వేయి, కొను, దానికి డబ్బు ఉపయోగించాలిగా, దాన్ని పెంచాలి, మందులు కొట్టాలి, అవన్నీ రావాలి, ఎరువులు వేయాలి, అన్ని డబ్బుతో కొనాలి. ఎవరన్నా కూలీలను పిలుచుకోవాలి, పని చేయించుకోవాలి. అలా పెట్టుబడి పెట్టి నువ్వు ఏదైనా సంపాదించు. దానివల్ల ఏమైంది, ఇప్పుడు పొలంలో నువ్వు పంట పండించడం వల్ల పంట ప్రజలకు ఉపయోగమైంది. ఇప్పుడు డైరెక్ట్గా నేను పంట పండించుకు తినాలి, నేను అలా పండించుకొని బియ్యం, నేను పండించుకున్న బియ్యమే నేను తినాలంటే మామూలు మనిషి అంత పంట వేసుకోగలడా? వేసుకోలేడుగా, ఎవరు చేయలేరుగా. అందుకని ఇప్పుడు రైతులు ఎవరైతే పంటలు పండిస్తున్నారో, లేదా కూరగాయలు పండిస్తున్నారో, లేదా ఇతర ఆహార ధాన్యాలు పండిస్తున్నారో, లేదా ఇతర ప్రజలకు ఉపయోగకర వినియోగ వస్తువులు తయారు చేస్తున్నారో, అవి మనుషులు డైరెక్ట్గా చేసుకుంటే బోల్డ్ ఖర్చు అవుద్ది, అంతకంటే ఎక్కువ ఖర్చు అవుద్ది. చేసుకోలేరు, అందరూ అంత శ్రమ పడలేరు, అన్నీ చేయలేరు. అందుకని అందరూ నువ్వు పడిన శ్రమకి కొంచెం లాభం వేసుకొని చక్కగా వాళ్ళకి అందిస్తే, అక్కడ ఏమైందంటే నువ్వు కొంచెం లాభం వేసుకొని ప్రజలకు అందించావు, కానీ ప్రజలు నువ్వు పడినంత కష్టం పడి ఎవరు బియ్యం వాళ్ళు, ఎవరు కూరగాయల వాళ్ళు, ఎవరు వస్తువుల వాళ్ళు తయారు చేసుకోవాలంటే విపరీతమైన కష్టపడాలి ఒక్కొక్కడు. వాళ్ళ కష్టం తగ్గింది కాబట్టి నీకు కొంత లాభం ఇవ్వడంలో ఎటువంటి నష్టం లేదు, నీకు పుణ్యమే వస్తుంది. అలా నువ్వు వ్యాపారం చేస్తే పుణ్యమే వస్తుంది, నువ్వు లాభం వేసుకున్నా కూడా పుణ్యమే వస్తుంది. ఎందుకంటే ప్రతివాడు తనకు తాను ప్రయత్నించి అన్నీ అలా తయారు చేసుకోవాలంటే అంతకంటే ఎక్కువ కష్టపడాలి. కాబట్టి అవి మంచి పనులు, సత్కార్యాలు. అలాంటి సత్కార్యాలతో డబ్బు సంపాదించుకోండి, ప్రజలకు హాని చేసే వాటితో కాదు. ప్రజలకు హాని చేసేటువంటి వాటితో డబ్బు సంపాదించేవాళ్ళు, ఇప్పుడు వడ్డీ వ్యాపారాలు ఉన్నాయనుకోండి, ఇచ్చేటప్పుడు ఏడుస్తే ఇస్తాడు, బాధపడితే ఇస్తాడు, ఎంతో కొంత దుఃఖం లోపల ఉంటుంది. అయ్యో అధిక వడ్డీ తీసేసుకున్నాను, నాకు తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్నాను, నాకు బయట ఎక్కడ దొరక తీసుకున్నాను, ఇప్పుడు నా కష్టార్జితం మొత్తం, నా రక్తం అంతా చెమటగా మార్చి కష్టపడ్డాను, అదే వడ్డీ రూపంలో కడుతున్నాను. ఆ ఉసురు నీకు తగులుతూనే ఉంటుంది. ఇక్కడ అన్నీ ఉన్నాయి ప్రపంచంలో. అంటే ధర్మం కాదు కది, ధర్మకార్యం కాదుగా. ఉసురు తగులుతుందంటే అద్భుతాలు మహిమలు కాదు, ధర్మకార్యం కాదు, ఖచ్చితంగా తగులుతాడు ఏడుపు. అలాని ఊరికనే ఏడిస్తే తగులుతాయి అనుకోబాకండి, ఏం ఉండవు, అలాంటివి ఉండవు అసలు. ఇక్కడ నమ్మబాకండి, మీరు చేసేటువంటి పనుల యొక్క ఫలితములు మీకు వస్తాయి. అప్పెప్పుడు తప్పే. అసలు ఎటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు చేస్తారని సోదరు అడిగింది. సంతృప్తిలోనోడు అప్పులు చేస్తాడు, ఆశలు అత్యాశలు దురాశలు కలిగినోడు తప్పులు చేస్తాడు. తనకున్నదాంతో తాను బతకాలి ఎవరైనా సరే. ఒక భిక్షగాడు తనకు ఆ రోజు వచ్చిన భిక్షతోనే బతకాలి, సింపుల్. అంతే. నువ్వు భిక్ష వృత్తి అది, అంతే. ఓ భిక్షగాడు ఎవరో కుబేరుడు కారులో వెళ్తాం చూసి నేను కూడా ఆ కారులో వెళ్ళాలనుకుంటే ఎట కుదరదు. అది నీ వృత్తి అంతే. అలాగే కూలి పని అయినా తనకు వచ్చిన డబ్బుల్లో సంతృప్తిగా ఉండాలి. ఎందుకని మనం ఉన్న స్థానం, ఈ సృష్టి మనకు ఒక ప్లేస్ ఇచ్చింది, ఆ ప్లేస్లో మనం ఉన్నాం. అక్కడ నీ తెలివిని, నీ ప్రజ్ఞని, నీ శారీరక మానసిక శ్రమలను ఉపయోగించుకొని నీకు వచ్చిన దాంతో ఉండకుండా నువ్వు అపర కుబేరుడు అయిపోయావు అనుకో, నీ కాలం కలిసి వచ్చి మంచిదే, చక్కగా అనుభవించు. కానీ అప్పెప్పుడు తప్పే. ఎందుకు తప్పు అంటే ఎవరో కష్టపడి సంపాదించుకొని వాళ్ళ భార్యా పిల్లల కోసం, వాళ్ళ భర్త పిల్లల కోసం, వాళ్ళ తల్లిదండ్రుల కోసం, వాళ్ళ సొంత కుటుంబం కోసం వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి నిత్యం కష్టపడి, డబ్బు ఊరికనే రాదు ఎవరికే.
నిత్యం కష్టపడి ఎంతో శ్రమ కోర్చి ఎన్నో వ్యాపారాలు చేసి ఎన్నో ఉద్యోగాలు చేసి ఎంతో తెలివిని ఉపయోగించి రూపాయి దాచుకుంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, దాన్ని నువ్వు అప్పు రూపంలో కొట్టేస్తే ఇంకా తిరిగి ఇవ్వనంటే అది నీకు పాపకార్యం కాదా? మహాపాపకార్యం అది. అలాగే డబ్బు ఉంది కదా బ్యాంకుల్లో వేసుకుంటే తక్కువ వస్తుందని ఆపదల్లో ఉన్నవాళ్ళు, కష్టాలు అవసరాల్లో ఉన్న వాళ్ళకి అధిక వడ్డీలకు ఇచ్చి వాళ్ళ ప్రాణాలు తీస్తే బోల్డ్ మంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు, బోల్డ్ మంది. ఇప్పుడు ఈ లోన్స్ అనేటువంటి రకరకాల యాప్లు వచ్చినాయి, గవర్నమెంట్ వాటి మీద నిషేధం కూడా పెట్టింది. ఇప్పుడు అలా మనుషులే చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా డిజిటల్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి యాప్లు పెట్టి చేస్తున్నారు. వాళ్ళు ఇళ్ళకెళ్ళి బెదిరించేసి అలా రకరకాలు చేస్తే అప్పులు తీసుకున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసి చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా అలా అధిక వడ్డీల కోసం చేస్తే ఏదో ఒక రూపంలో నువ్వు చేసిన కర్మ మంచిది కాదు కనుక ఆ కర్మఫలం నీ ఇంట్లోకి వచ్చి చేరుతుంది, నీ ఒంట్లోకి వచ్చి చేరుతుంది, లేదా నీ ఇంట్లో వాళ్ళ ఒంట్లోకి వచ్చి చేరుతుంది. దాన్ని నేను కరెక్ట్గా ఇలా అని చెప్పను, ఎందుకంటే ఎవరి పేర్లు చెప్పడం మంచిది కాదు కనుక. కానీ నాకు తెలిసి ఒక 100 కుటుంబాల హిస్టరీ ఒక పుస్తకం రాయగలను నేను. పలానా కుటుంబాల వాళ్ళు పలానా పేర్లు పలానా ఇదితో ఇదిగో ఇది చేశారు, ఇలా చేశారు, అత్యాశతో దురాశతో అధిక వడ్డీలతో వీళ్ళు చేసిన పనులు ఇవి, వీళ్ళకి వచ్చిన నష్టాలు ఇవి, వీళ్ళకి వచ్చిన కష్టాలు ఇవి, వీళ్ళకి వచ్చిన ఇబ్బందులు ఇవి చక్కగా రాయగలను నేను. అప్పులు తీసుకొని కానీ అప్పులు ఇచ్చి కానీ బాగుపడిన వాళ్ళని నేను చూడలేదు ఎవరిని. ఒకవేళ అది నా తప్పేమో తెలియదు. అయితే గవర్నమెంట్ పరంగా బ్యాంకులు వీటిని నేను చెప్పట్లా, అవన్నీ ఆమోదయోగ్యంగా వెళ్తున్నాయి. భౌతికంలో చెబుతున్నా. నిరంతరం అప్పులు తెచ్చుకుంటూ కొంతమంది ఎంత తెలివిగలళ్ళు అంటే నాకు తెలిసిన వాళ్ళు మా బంధువుల్లోనే ఉన్నారు. వాళ్ళు వెళ్ళి బాగా డబ్బులు ఉన్న వాళ్ళు పరిచయస్తులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర 2 రూపాయలకో 3 రూపాయలకో అప్పు తీసుకొస్తారు. డబ్బులు లక్షలు తెచ్చుకుంటారు. తెచ్చుకొని వీళ్ళు బయట 5 రూపాయలకి 6 రూపాయలకి ఇచ్చుకుంటుంటారు. ఇది తెలియదు చూడండి, అసలు ఇది తెలివి చూడండి. అసలు మనుషులందరూ ఇలాగే ఉన్నారు. దళారీ వ్యవస్థ అంటాం, అన్నిట్లోనూ ఉంటుంది మధ్యలో ఈ దళారీ వ్యవస్థ. అయితే అది వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఉన్నప్పుడు అక్కడ నీ శ్రమ ఉంది కాబట్టి, వస్తు మార్పిడి ఉంది కాబట్టి, ఆ వస్తు మార్పిడి వలన ఎదుటోడికి వస్తువు దొరుకుతుంది కాబట్టి, ఉపయోగం ఉంది కాబట్టి అది పాపకార్యం అవదు. ఎందుకని వాడు ఆనందంగా తీసుకుంటాడు. ఇప్పుడు ఒక టీవీ కొనుక్కున్నాం అనుకోండి, టీవీ మనం తయారు చేసుకోగలమా? కంపెనీలో లక్షల టీవీలు తయారవుతున్నాయి కనుక ఓ పెద్ద కంపెనీ అక్కడ 1000 మంది పనిచేస్తున్నారు కనుక ఓ టీవీ తయారవడం కుదిరింది. మన ఇంట్లో మనం టీవీ తీసుకోలేము. అందుకని మనం ఒక టీవీ కొనుక్కున్నప్పుడు దాని మీద లాభం వేసుకోవచ్చు. ఒక 5,000 10,000 20,000 30,000 మనం కొన్న టీవీని బట్టి వాళ్ళకి లాభం రావచ్చు. కానీ అది మోసం కాదు. ఎందుకనంటే మనం టీవీ అనేటువంటి వస్తువును పొంది దాన్ని ఉపయోగించుకుంటున్నాం. టీవీని మనం తయారు చేసుకోవడం కుదరదు. ఇప్పుడు 1 లక్ష రూపాయల టీవీ కొన్నాం అనుకోండి ఊరికనే, అందులో ఒక 20,000 30,000 కంపెనీ వాడికి లాభం ఉంది అనుకుందాం ఊరికనే. ఇప్పుడు 1,00,000 రూపాయలకి నువ్వు టీవీ తయారు చేసుకోగలవా? ఇంట్లో కూర్చొని చేసుకోలేవు. వాళ్ళు పెద్ద కంపెనీ పెట్టి ఇలాంటి టీవీలు కొన్ని లక్షల కోట్ల టీవీలు తయారు చేస్తూ అందరికీ అమ్ముతుంటే నీకు 1,00,000కి అందింది. అది ఒట్టుగా టీవీ నువ్వు తయారు చేయాలంటే కుదరదు. ఇప్పుడు ఆ టీవీల ఫ్యాక్టరీ కోసం వాళ్ళు కొన్ని 100 కోట్లు పెట్టుబడి పెట్టుంటారు, 1000 కోట్లు పెట్టుబడి పెట్టుంటారు, 1000 మంది అక్కడ పనిచేస్తూ ఉంటారు, వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి. కాబట్టి అది మోసం అవ్వదు. వస్తువు నాకు దొరికింది, ప్లస్ ఆ వస్తువు నేను చేసుకోలేను. ఒక టీవీనో, ఒక కంప్యూటరో, ఒక సెల్ ఫోనో, ఏ వస్తువు అయినా, అసలు ఒక కూరగాయ అయినా, ఒక పచ్చిమిరపకాయ అయినా, నాకు వస్తువు దొరికింది, నేను చేయలేను. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయ చెట్టు పెట్టి ఆ చెట్టు పెరిగినాక అది పెద్ద అయినాక అది కాయలు కాసినాక పచ్చిమిరపకాయలు వచ్చినాక అప్పుడు కూర వండుకుందాం అనుకుంటే ఎప్పుడు అయ్యాను? అదంతా ఎవరో చేసేసి పచ్చిమిరపకాయలు నాకు ఇచ్చేసి డైరెక్ట్ డబ్బులు తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు అందులో కొంత లాభం తీసుకున్నా కూడా అది మోసం అవ్వదు. ఎందుకనంటే నేనే పచ్చిమిరప చెట్టు వేసుకొని అన్ని పచ్చిమిరపకాయలు తెచ్చుకొని నేను పచ్చిమిరపకాయలు వండుకోవాలి అంటే నేను పడే శ్రమతో పోల్చుకుంటే వాళ్ళకి ఇచ్చిన లాభం చాలా తక్కువ. అది అక్కడ ఇండివిజువల్గా నా శ్రమ చాలా ఉంటుంది నేనే చేసుకోవాలంటే. కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగాల ద్వారా సంపాదించుకునేది ఏదైనా ధర్మమే అని అందుకన్నారు. అది ధర్మమే, మనం ఆమోదించుకున్న ధర్మం. కానీ అప్పులు అధిక వడ్డీలకు ఇవ్వడం అంటే బ్యాంకులు గవర్నమెంట్ సంస్థలు లాంటివి కాకుండా అధిక వడ్డీకి ఇండివిజువల్ మనుషులు వడ్డీలకు ఇవ్వడం, రౌడీజాలతో బెదిరించడం,
అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవటం, లేకపోయినా మంచోళ్ళు అయినా పోనీ బెదిరించకపోయినా అధిక వడ్డీకి ఇచ్చి, ఇళ్ళు మంచోళ్ళే అళ్ళు మంచోళ్ళే కానీ అధిక వడ్డీకి ఇచ్చి, అధిక వడ్డీలు తిరిగి చెల్లిస్తున్నప్పుడు పాపం వాళ్ళ కష్టం ఉంది అందులో, వాళ్ళ రక్తం ఉంది అందులో, వాళ్ళ చెమట ఉంది అందులో, ఆ రక్తాన్ని చెమటగా మార్చి వాళ్ళు శ్రమపడి తెచ్చి నీకు ఇస్తున్నారు. వాళ్ళ పిల్ల పాపలు ఉన్నారు, ఉసూరుమంట నీకు ఇస్తున్నారు. వాళ్ళు ఆ ఉసూరుమంటూ నీకు ఇచ్చింది నీ పిల్ల పాపలకు పెడుతున్నావు. ఏం అవదు, నువ్వు ఆ కష్టము నష్టము నీ ఇంట్లో ఉంటుంది. నేను చెప్పాక మినిమం 100 కుటుంబాలు చరిత్రలతో సహా రాయగలను ఇలాంటివన్నీ. అందుకని అలాంటి తప్పుడు పనులు చేయకండి. అసలు ఆధ్యాత్మికతలో మొట్టమొదట నేర్చుకోండి, అప్పు చెయ్యవద్దు. అసలు అప్పు చేయకుండా జీవితం గడపడం నేర్చుకోండి. ఇక ప్రాణాపాయ సమయములలో లేదా కొన్ని అత్యవసర పరిస్థితులలో మీ విచక్షణ ఉంటుంది. అక్కడ అప్పు చేయవలసి వస్తే అది ధర్మయుతంగా మంచిగా చక్కగా అప్పు చేసుకోండి. అవి మనం ఇక్కడ మాట్లాడుకోకూడదు, వాటి ఉదాహరణలు ఏంటో చెప్పకూడదు, వాటితో మనకు పని లేదు. అప్పు తప్పే, అదే సూత్రం ఇక్కడ. అయితే అన్ని చోట్ల వర్తించదు కాబట్టి చెబుతున్నా. అప్పు అనేది అసలు తప్పే, అది ముప్పే. అది తీసుకున్నోడికి ముప్పే, ఇచ్చినోడికి ముప్పే. డబ్బుతో సంబంధ బాంధవ్యాలన్నీ అలాగే ఉంటాయి. డబ్బుతో సంబంధ బాంధవ్యాలు ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి. ఆ కరెక్ట్నెస్ అనేది నీలో ఉన్నప్పుడు నీ జీవితం బాగుంటుంది. అది ఎప్పుడు తప్పిందో అప్పుడు అన్నీ తప్పిపోతాయి. ధనం మూలం ఇదం జగత్ అంటే అది. నీ డబ్బు ఇంకోటి చేతిలో పెట్టి ఆడు ఎప్పుడు ఇస్తాడని ఎదురు చూస్తా కూర్చున్నా నీ బుర్రపాడిపోద్ది. ఎదుటోడు డబ్బు తెచ్చి నీ ఇంట్లో పెట్టుకొని ఆడికి అధిక వడ్డీ చెల్లించాలన్నా నీ బుర్రపాడైపోద్ది. నాకు అన్ని రకాల వాళ్ళు తెలుసు, ఎంత వడ్డీ కడుతున్నానని బుర్ర పిచ్చెక్కిపోతూ ఉంటుంది. ఈవెన్ అసలు బ్యాంకుల్లో తెచ్చుకొని బుర్ర పిచ్చెక్కిపోతూ ఉంటుంది. బ్యాంకుల్లో తెచ్చుకుని బ్యాంకులకు కట్టాలి కదా, కట్టేటప్పుడు పిచ్చెక్కిపోద్ది ఎవరికైనా, తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది. ఇవన్నీ మానసిక ఘర్షణలు అవుతాయి, మానసిక వేదనలు అవుతాయి. ఒక రోజుకి ఇవన్నీ పెరిగి 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 నీకు నువ్వే శిక్షలు వేసుకుంటావు. నీ మానసిక ఘర్షణే నీకు శిక్ష. అందుకని అప్పు ఎప్పుడు తప్పే. అత్యవసర పరిస్థితుల్లో కొన్నిటికి ఎక్సెప్షనల్ ఉంటాయి, ఇది అన్నింటికి వర్తించదు. కానీ 100కి 99% అప్పు తప్పే, ముప్పే. ఏ మనస్తత్వం ఉన్నోళ్ళు అప్పులు చేస్తారంటే ఆశలు అత్యాశలు దురాశలు సంతృప్తి లేనోళ్ళు. ఏ మనస్తత్వం ఉన్నోళ్ళు అప్పులు ఇస్తారంటే మళ్ళీ సేమ్ ఆశలు అత్యాశలు దురాశలు దుర్మార్గ మనస్తత్వం ఉన్నోళ్ళు తృప్తి లేనోళ్ళు. తృప్తిగా ఉన్నోడు అప్పు ఎవడో అప్పు చేయడు. అయితే వాడు ఎవరికి మేలు చేయడానికి సహాయం చేస్తాడు. తృప్తి ఉన్నోడు ఎప్పుడు సహాయం చేస్తాడు. ప్రపంచం అంతా సహాయాల మీద నడుస్తుంది, మీకు తెలియదేమో. ఈ అప్పులోళ్ళు తప్పులోళ్ళు కొద్దిమందే ఉంటారు, దుర్మార్గపు మనస్తత్వం వాళ్ళు. ప్రపంచం అంతా వీళ్ళే ఉండరు. ప్రపంచం అంతా సహాయాలమయం. ఎన్ని అనాథాశ్రమాలు, ఎన్ని వృద్ధాశ్రమాలు, ఎన్ని రకాల చారిటబుల్ సంస్థలు, ఎన్ని రకాల మహాత్ములు మహనీయులు, అనేక మంది, అనేక మతాలలో, అనేక దేవుళ్ళ పేరు మీద అనేక సంస్థలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అనేక ఆశ్రమ నిర్వాహకులు, వీళ్ళందరూ ప్రజలకు మంచి చేయడానికి హాస్పిటల్స్ కట్టారు, ఎన్నో రకాల వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు, విద్యాలయాలు ఏర్పాటు చేశారు. ప్రజలకు ఏమేమి అవసరమో అవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదంతా సహాయాల మీద నడుస్తుంది. ఎంతో మంచివాళ్ళు ఉండబట్టి ఇవన్నీ నడుస్తున్నాయి. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఎక్కడెక్కడో ట్రైబల్ ఏరియాస్లో, మారుమూల ప్రాంతాల్లో, కొండల్లో గుట్టల్లో నివసించే గిరిజనులకు సైతం అక్కడికి వెళ్ళి స్కూల్స్ పెట్టి చదువులు చెప్పి వాళ్ళని అభివృద్ధి పదంలోకి తీసుకొస్తూ వాళ్ళకి సహాయాలు చేస్తున్నటువంటి ఎన్నో రకాల సంస్థలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఎక్కడే డబ్బులు అంటే మనుషులు సహాయం చేస్తున్నారు, మంచివాళ్ళు సహాయం చేస్తున్నారు. సహాయం చేయండి, అప్పులు చేయకండి, అప్పులు ఇవ్వకండి. అప్పు తప్పే. సహాయం ఎప్పుడూ ప్రపంచంలో నడుస్తూనే ఉండాలి, సహాయాలు చేస్తూనే ఉండాలి. కానీ అప్పు కూడా కొన్ని పరిస్థితుల్లో, అత్యవసర పరిస్థితుల్లో అప్పు చేయొచ్చు. అదేం పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఏదో చిన్న ఇబ్బంది వచ్చింది, ఏదో మనం స్థలం అమ్ముకుంటే మనకు సరిపోద్ది అనుకోండి. స్థలం ఏమంటే బేరానికి వెళ్ళలేదు, అమ్మకం పెట్టాం, ఈ లోపల మనకి ఇక్కడ చిన్న ముప్పు వచ్చింది, మనమేం ఇబ్బంది, మనకేమో ఆర్థిక ఇబ్బంది అయితే లేదు అనుకోండి, ఊరికి చెబుతున్నాయి. అప్పుడు ఎవరో తెలిసిన అతని దగ్గర తీసుకున్నాం, స్నేహితుడి దగ్గర, ఇదిగో నయా స్థలం బేరం పెట్టాను, రాగానే డబ్బులు ఇస్తాను, కొంచెం లేట్ అయ్యేట్టుంది, ఇదిగో ఇక్కడ కట్టాలి, కొంచెం ఇబ్బంది అయింది, మా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, లేదా మా పిల్లలు చదువుకుంటున్నారు, నాకేం ఆర్థిక బాధలు లేవు, అయితే స్థలం అమ్మడానికి 2 రోజులు టైం పడుతున్నారు, డబ్బులు 4 రోజులాగా ఇస్తామన్నారు, నేను 4 రోజులాగా అమ్మటే ఇచ్చేస్తాను. అలా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు ఎప్పుడు చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్లు అప్పులు కాదు, మనిషి మనిషికి చేసుకునే సహాయాలు. అదే తప్ప వడ్డీ వ్యాపారాలు చేయకండి, వడ్డీకి అసలు తీసుకోబాకండి, నిరంతరం ప్రతి ఇంటికి అడుక్కునే వాళ్ళలాగా అప్పుల కోసం పరిగెత్తబాకండి. అదొక చీప్గా ఉంటుంది, మిమ్మల్ని ఎవరు గౌరవించరు. మీకు ఉన్న దాంట్లో మీరు బ్రతకడం నేర్చుకోండి. ఎవరైనా సరే
బాగా కష్టం మీద పడిపోయినప్పుడు, ప్రాణరక్షణ అవసరమైనప్పుడు అప్పుడు స్థితిగతులను బట్టి ఆలోచించవచ్చు, అప్పుడు పరిస్థితిని బట్టి. అంతేగాని అప్పు అలవాటుగా చేసుకొని కూర్చొని అప్పడంగా ఎదుటోడు సొమ్ముని అప్పడాల్లాగా నవిలేయటం, అప్పలంగా తినేయటం నేర్చుకోబాకండి. చాలా తప్పది. అది మీకు ముప్పు. మీరు దాన్ని అంత కష్టమో అనుభవించవలసి వస్తుంది భూమి మీద. అలాంటి కుటుంబాలు చూశాను నేను, అందుకని చెబుతున్నాను. అలాని ప్రతి మనిషిలోనూ ధన సంబంధ విషయాలలో ఏదో ఒక లోటు కనపడతానే ఉంది. నా సొంత కుటుంబ సభ్యులతో సహా డబ్బు దగ్గర ప్రతి వాళ్ళ ప్రవర్తన బయటపడతానే ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు అది బయటపడుద్దండి. అదొక డబ్బు అలాగే ఉంటుంది. మనిషి అంతే. ధనం మూలం ఇదం జగత్. ఎందుకంటే దేవుడు కనపడ్డు, ధర్మం కనపడదు, సత్యం కనపడదు, నీతి కనపడదు, నిజాయితీ కనపడదు. ఇవన్నీ కనపడేవి కాదు, కానీ డబ్బు కనపడుతుంది. దాంతో వచ్చే సుఖాలు కనపడతాయి, అనుభవానికి వచ్చేస్తాయి. డబ్బు వినపడుతుంది. అవి డబ్బుతో కొనుక్కునే వస్తువుల ద్వారా అనేకం వినొచ్చు, డబ్బును అనుభవించవచ్చు. ఇప్పుడు దేవుడు భావన, సత్యం భావన, ధర్మం భావన, నీతి భావన, నిజాయితీ భావన ఉందో సత్యందో రేపేమో వద్దనిపిస్తుంది. కానీ అది ఎక్కడికి పోయింది? సృష్టి ఉంది. సృష్టి అంతా ధర్మం మీదే ఉంది, నీతి మీదే ఉంది, సత్యం మీదే ఉంది, నిజాయితీ మీదే ఉంది. సృష్టి మొత్తం, సృష్టి శక్తి మొత్తాన్నే దైవత్వం అని పిలుస్తున్నారు, దేవుడు అని పిలుస్తున్నారు. అందుకని ధనం కోసం అధర్మాలకు వెళ్ళకండి. అప్పు తప్పే, అప్పు తప్పే. ఆ తప్పు ఎప్పుడు ముప్పే. అప్పు ఇచ్చినా తప్పే, అప్పు తీసుకున్నా తప్పే. అది ఇద్దరికీ ముప్పే. ఆలోచించి చూడండి. సోదరు అడిగారు కనుక చెప్పాను. అసలు ఇటువంటి విషయాలు చెప్పాలని నేను అనుకోవట్లేదు, కానీ నిజంగా ఇదంతా ఆధ్యాత్మికత. ఎందుకనంటే ఇవన్నీ మార్పులు రాని వాళ్ళు దేవుణ్ణి పూజించి మతాల్లోకి వెళ్ళి గురువులను అనుసరించి మీరు చేర్చేదండి. బోల్డ్ మంది ఇప్పుడు నేను చెప్పిన 100 కుటుంబాలు గురువులతో ఉన్నోళ్లే. నేను ఒక 100 కుటుంబాల చరిత్రలు చెబుతానని చెప్పాను. ఏంటి, ఇలా డబ్బుల విషయాల్లో మోసాలు చేసి మోసపోయి నష్టపోయి కుటుంబ జీవితాలు అల్లకల్లోలమైన వాళ్ళందరూ అస్సలు ఏమాత్రం బయటోళ్ళు కాదు. నాకు తెలిసిన 100 కుటుంబాలు గురువులతో ఉన్నోళ్లే, గురువులు వెనకెళ్తున్న వాళ్ళే, గురువులకు ముఖ్యమైన వాళ్ళు కూడా. అయినా వాళ్ళ కుటుంబాలు ఎవరో రక్షించలేదు. వాళ్ళు దైవ కార్యాల్లో ఉంటారు, దైవ సంస్థల్లో ఉంటారు, గురువులతో ఉంటారు, గురువులతో నడుస్తారు, కానీ వాళ్ళ కుటుంబాలు రక్షింపబడలేదు. అల్లకల్లోలం అయిపోయినాయి. అది వాళ్ళకే తెలుసు. కానీ ఆ డబ్బు పిచ్చి వదలరు, ధర్మంగా ఉండరు, మంచిగా ఉండరు, నటిస్తారు. ఆ గురువు దగ్గర నటిస్తారు, ఆ దేవుడి దగ్గర నటిస్తారు. ప్రజలందరినీ భక్తులుగా, వీళ్ళు భక్తులని అనిపించేలా నటిస్తూ జీవిస్తారు. మళ్ళీ అదే భక్తులకి అప్పులు ఇచ్చి బతుకుతారు, వడ్డీలకి ఇచ్చి బతుకుతారు. చాలా చిత్రంగా ఉంటుంది మానవ మనస్తత్వం. మీరేదో దైవ మార్గంలో అందరూ మంచోళ్ళు ఉంటారనుకుంటున్నారేమో. నేను చెప్పిన 100 కుటుంబాలు దైవ మార్గాల్లో, గురు మార్గంలో ఉన్నాయి. మళ్ళీ ప్రత్యేకంగా దైవ ప్రచారాల్లో పాల్గొంటారు. వాళ్ళ డ్రెస్సులు కూడా ఉన్నాయి, ప్రత్యేకమైన దీక్షా వస్త్రాలు కూడా ధరిస్తారు వాళ్ళు. అంటే అన్ని చోట్ల ఉన్నారు వీళ్ళు అని చెబుతున్నా అంతే. ఎవరిని ప్రత్యేకంగా ఎవరిని నిందించాలని కాదు. అప్పు తప్పే, అది ఎప్పుడు ముప్పే. అప్పు ఇవ్వటము తప్పే, అప్పు తీసుకోవటము ముప్పే. దైవ మార్గాలలో అయినా, దైవ బంధుత్వాల్లో అయినా, దైవ సోదరులైనా, దైవ బంధాల్లో వీళ్ళు ఎక్కొట్టరు నిజమని అసలు అనుకోబాకండి. ఎక్కడైనా డబ్బు ముప్పే, డబ్బు ప్రమాదమే. ఆలోచించుకు చూడండి. ధర్మంగా ఉండటం అనేది అంటే సృష్టి మన ఒక ప్రదేశంలోకి దింపింది, ఒక శరీరంతో దింపింది, ఒక ఇంట్లోకి దింపింది, ఒక స్థలంలో దింపింది. అయ్యా నీ ప్రదేశం ఇది, నీ ఇల్లు ఇది, నీ తల్లిదండ్రుల ఇల్లు, నువ్వు ఉండవలసింది ఇక్కడ. నీకు ఇవ్వబడిన ఆయువు అయ్యే వరకు నీకు ఇచ్చిన ఈ శరీరంతో, ఈ మనసుతో, ఈ తెలివితో నీకు నీ తల్లిదండ్రులు, నీకున్న వసతులు, వనరులు నేను ఎక్కడ దింపానో దాంతో నీ ప్రయాణం సాగించుకుంటూ నువ్వు చక్కగా నీ జీవితాన్ని గడుపుకుంటూ మోక్షానికి చేరు. నేను నువ్వు తెలుసుకో, నీకు ఇవ్వబడిన ప్లేస్ ఇది అని చెప్పింది. ఆ ప్లేస్ నుంచి ధర్మంగా ఇల్లు అంతే. ఆ ప్లేస్లో నువ్వు ఎక్కడుంటే అక్కడ సంతృప్తిగా ఉండటమే సృష్టి నీకు ఇచ్చిన ప్లేస్. దాన్ని ఎట్ట మారుస్తావు నువ్వు? పక్కోడికి ఇచ్చిన ప్లేస్లోకి వెళ్ళి ఆ డబ్బు లాగేసుకుంటాను, అపురూపంలో తెచ్చేసుకుంటాను, తిని తాగేస్తానండి, అది పక్కోడి ప్లేసు. అప్పుడు పక్కోడి పాపాలు, పక్కోడి కష్టాలు, పక్కోడి ఇబ్బందులు, పక్కోడి అన్నీ నువ్వు మోయాల్సి ఉంటుంది అంతే. ఎందుకంటే వాడు కష్టపడి సంపాదించుకుంది కదా అది. సృష్టిలో ఉన్న కర్మ సిద్ధాంతాన్ని ఎలా తప్పించుకోగలుగుతాం మనం? అందుకని ఎవరెవరి దగ్గర మనం ఉచితంగా అన్ని పొందేస్తున్నామో వాళ్ళతో పాటు నువ్వు వాళ్ళ దగ్గర ఉచితంగా పొందేసి, అంటే ఇది సహాయం చేస్తే కాదు. ఎవరైనా సహాయం చేస్తే ఇది రాదు. మోసం చేసి పొందితే, అబద్ధాలతో పొందితే, అన్యాయంతో పొందితే, అధర్మంతో పొందితే నువ్వు పొందిన వాటితో పాటు వాళ్ళ పాపకర్మలు కూడా నువ్వు పుచ్చుకుంటావు. ఎందుకంటే సృష్టి ధర్మం అది.
అదే కర్మ సిద్ధాంతం. అందుకే మనుషులకి ఇన్ని కష్టాలు. అందుకని హాయిగా బ్రతకాలనుకున్న వాళ్ళు ఉన్నదంతా సంతృప్తిగా ఉండండి. మీ పిల్లలకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ, మీ బంధుమిత్రులకు కానీ, మీకు తెలిసిన వాళ్ళకి కానీ ముందు మీరు చెప్పవలసిన మొట్టమొదటిది ఏంటంటే, నాయన అప్పులు చేయొద్దు, తల్లి అప్పులు చేయొద్దు, అలానే అప్పులు కూడా ఇవ్వద్దు. అయితే సహాయాలు చేయండి. ప్రపంచవ్యాప్తంగా సహాయాలు నడుస్తున్నాయి. అవే చెప్పాను ఇందాక, అనేక సంస్థలు ఉచిత అన్నదానాలు. ఇప్పుడు మేము ఉండే ఊర్లో నాకు తెలిసి నేనుండే చోట కనీసం 30-40 టెంపుల్స్లో, అనేక ప్రార్థనాలయాలలో 30-40 ప్రదేశాలలో రోజు ఉచిత భోజనాలు పెడతారు. 100,000 మంది తింటున్నారు. అలా అన్ని ఊళ్ళల్లోనూ ఉన్నాయి. ఏంటి ప్రాబ్లం? ఇదంతా ఎవరు పెడుతున్నారు? మంచోళ్ళు సహాయాలు చేస్తున్నారు. అది సహాయము. అలా సహాయాలు చేయండి. లేదు ఒకళ్ళు మీ స్నేహితులే, లేదా మీ సొంతోళ్లే, అప్పు కాదు, సహాయం చేయండి. అలా నిజంగా పాపం ఎవరికో ప్రాణం మీదకి వచ్చి అప్పు అడిగాళ్ళు మంచోళ్ళు అయ్యి వాళ్ళు తీర్చగలిగి తీరుస్తారులేనంటే, ఇప్పుడు ఈ ఉపన్యాసం విని వాళ్ళకు ఉపన్యాసం వినిపించి వద్దొద్దు, అప్పు ముప్పు తప్పు నేను ఇవ్వనని చెప్పకండి. నిజంగా ఆపద సమయాల్లో ఆదుకోగలిగితే తప్పకుండా ఆదుకోండి. అది సహాయమే అవుతుంది. వాళ్ళు మళ్ళీ తిరిగిస్తారు. అక్కడ వడ్డీలు గిడ్డీల కోసం కాదు, అది సహాయం అవుతుంది. నువ్వు వడ్డీ తీసుకోకుండా డబ్బు అప్పు ఇవ్వడం అనేది సహాయమే. వడ్డీలు తీసుకిస్తే తప్పు. ఒకవేళ వడ్డీ కూడా బ్యాంకు ప్రకారం ధర్మ వడ్డీ తీసుకున్నాం అనుకో, అప్పుడు కూడా నేనే ముప్పు అవ్వదు, సహాయమే అవుతుంది. ఎందుకని బ్యాంక్ అయినా అంతేగా. కాదు అధిక వడ్డీ కోసం ఆశతో, లాలసతో, అత్యాశతో ఇస్తే ఆ ధర్మం అవుతుంది. అందుకని ఆ బేరీజు చేసుకోండి. మళ్ళీ బేరీజు చేసుకోకుండా ఎవరికి సహాయం చేయకుండా కూర్చోబాకండి, మీకు సహాయాలు అందవు. ప్రపంచంలో అందరూ ఒకరికొకరు సహాయాలు చేసుకోవాలి. అందుకని విచక్షణను ఉపయోగించుకోండి. విచక్షణ ఉపయోగిస్తే మీకే అన్నీ అర్థమవుతాయి. ఇలా ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు. దీన్ని ఇక్కడికి ముగించుకుందాం. ఒకవేళ మీకు ఇందులో ఏమైనా అర్థం కాకపోతే, అంటే దీన్ని అనుసరిస్తూ సాగుతున్న వాళ్ళు, ఇప్పుడు ఈ వడ్డీ వ్యాపారాలు అధిక వడ్డీకి ఇచ్చేవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు అందరూ ఖచ్చితంగా నన్ను తిడతారు. ఎందుకంటే నచ్చవు కదా ఎవరికి. అలానే మీరు ప్రత్యేకంగా ఎవరికో తీసుకెళ్ళి వాళ్ళకి వినిపించి మీరు మళ్ళీ వాళ్ళతో నన్ను తిట్టచ్చుబాకండి. ఇది మీ వరకు విని అర్థం చేసుకొని ఊరుకోండి అంతే. ఎవరో నాకెందుకు, ఎవరో వడ్డీలకు ఇచ్చుకుంటే నాకెందుకు, ఎవరి కుటుంబాల్లో పోతే నాకెందుకు, నేనేం చేయను. ధర్మం ఏదో అడిగారు, ప్రశ్న నాకు తెలిసినవి చెప్పాను. ఇప్పుడు నాకు తెలుసు 100 కుటుంబాల చరిత్రలు అన్నాను, కానీ ఆ 100 కుటుంబాల వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే, నాతో ఉండేవాళ్ళే. కానీ వాళ్ళకే చెప్పలేదు మీరు వడ్డీ వ్యాపారాలు మానేయండి అని. నా మాట ఇన్న వాళ్ళకి ఎవరికో నలుగురికి చెప్పాను, వాళ్ళు మానేశారు. మిగిలిన వాళ్ళు కొంతమంది నా దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పాను, వడ్డీ వ్యాపారాలు మానేయండి, చేయబాకండి, మంచిది కాదు, మీరు దెబ్బతింటారు అని 15-20 ఏళ్ళ నుంచి చెప్పాను. అప్పుడు వాళ్ళు చెప్పారు, మా వాళ్ళు మానరండి, ప్రాణమైనా పోగొట్టుకుంటారు కానీ వడ్డీ వ్యాపారాలు మానరు అని. మొత్తం సర్వనాశనం అయిపోయింది. మొత్తం జీరో. 3 కోట్లు 4 కోట్లు కుర్రోడు అప్పులు చేసుకొచ్చాడని చెప్పాను. వాళ్ళకి 15-20 ఏళ్ళ నుంచి చెప్పాను. మొత్తం వాళ్ళ కుటుంబాలు అల్లకల్లోలం అయిపోయినాయి, అస్తవ్యస్తం అయిపోయినాయి, జీవితాలు నాశనం అయిపోయినాయి, ఒక దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు ఇప్పుడు. అయినా కూడా పాపం అప్పులు మానరని వాళ్ళే చెప్పేశారు. మేము మానలేము, మా వాళ్ళు మానరు. ఎవరు ఎన్ని చెప్పినా మానరు, ఎందుకంటే డబ్బుకి అలవాటు పడిపోయారు. అది కరెక్ట్ అనుకుంటున్నారు వాళ్ళు. అయితే వాళ్ళు అనుసరించే కొంతమంది గురువులు, మహాత్ములు కూడా అప్పు తప్పేం కాదు, బ్యాంకులు చేసేది అప్పు వ్యాపారం కాదా, అనేక సంస్థలు చేసేది అప్పుల వ్యాపారం కాదా, ఏముంది మీరు అందులో ఒక 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు, 1 రూపాయి ఎక్కువ తీసుకుంటున్నారు, తప్పేముంది చేసుకోమని చెప్పారంట. నాకు అది కూడా చెప్పారు. ఏంటి వాళ్ళ గురువులు, వాళ్ళు అనుసరించే గురువులు, మత గురువులు, మార్గ గురువులు, దైవ ప్రచారకులైన గురువులు అప్పు కరెక్ట్ చేసుకోమని చెప్పారంట. అదేంటంటే బ్యాంకులు చేయట్లేదని చెప్పారండి. బ్యాంకులు చేసేది ధర్మ విధానం ఉండేది. బుర్ర ఉపయోగించండి. బ్యాంకు మనకు వడ్డీ ఇస్తుంది. ఎక్కడి నుంచి ఇస్తుంది బ్యాంకు వడ్డీ? ఇంకోళ్ళకి వడ్డీకి ఇస్తుంది. అందులో బ్యాంక్ ఎంత తీసుకుంటుంది, మధ్యలో 2% 3% వెళ్ళి వేరియేషన్ కూడా చూసుకోండి, మీకు తెలిసిపోద్ది. మనకి ఎంత వడ్డీ ఇస్తున్నారు ఫిక్స్డ్ డిపాజిట్ మీద, లోన్ తీసుకున్నోడికి ఎంత వేస్తున్నారంటే 3-4 రూపాయలు తేడా పెట్టుకుంటారు. ఆ 3-4 రూపాయలు దేనికి? బ్యాంకులో పనిచేసి మరి అంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళందరికీ జీతాలు ఇవ్వద్దు. బ్యాంకు మొత్తం బిల్డింగులు రెంట్లు కట్టద్దు, బ్యాంకులో ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటారు, ఆ మొత్తం ఫర్నిచర్ కొనుక్కోవద్దు, ఇన్ని ఉన్నాయి. ఇంకా ఒకవేళ ఆ బ్యాంకులో డబ్బులు మిగిలిననుకో, అవన్నీ నేషనలైజ్డ్ బ్యాంకులు, ఆ డబ్బు మిగిలినదంతా గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది, పేదలకు ఖర్చు పెడతారు. అనేక పథకాలు ఉంటాయి, అనేక విధానాలు ఉంటాయి. బ్యాంకులు చేస్తున్నాయి కదా, నువ్వు చేసుకోమని గురువులు చెబుతున్నారు. ఇంకా వాళ్ళు అలాంటి గురువులు, ఆ గురువుల పాదాలకు నమస్కారం. ఇంక మీరు ఆలోచించండి. వడ్డీ వ్యాపారాలు చేసుకోమని ఏ గురువు అయినా చెప్పొచ్చండి వాళ్ళ శిష్యులకి. దగ్గరుండి ఇప్పిస్తున్న గురువులు కూడా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళంతా భౌతికము. ఉన్న గురువులని బోర్డులు తగిలించుకున్నారు, కానీ వీళ్ళ చర్యలన్నీ భౌతికమే.
కీర్తికాంక్ష, ధనకాంక్ష, అయ్యో వీళ్ళ డబ్బులు వాళ్ళకి, వాళ్ళ డబ్బులు వీళ్ళకి, వాళ్ళకి ముడేసి, వాళ్ళకి ముడేసి అట్టట్ట ముళ్ళేసి ఏదో గురువు గారు మాకు సహాయాలు చేయించేశారని అనిపించుకోవాలి. చూడండి ఎంత చిత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మికతలో కూడా ఇది ప్రవేశించింది. మీకు తెలియదు, నాకు చాలా తెలుసు దీని గురించి, బోల్డ్ విషయాలు తెలుసు. కానీ ఎందుకు ఇప్పుడు అవన్నీ మాట్లాడుకేముంది? అప్పు అయితే ఎప్పుడు ముప్పే, తప్పే. డబ్బుతో మీరు ఎంత తక్కువ సంబంధ బాంధవ్యాలు అంటే మీ వరకు మీరు పెట్టుకొని బయట డబ్బుతో ఎంత తగ్గించుకుంటారో మీరు ఎంత హాయిగా ఉంటారు. ధనం మూలం ఇదం జగత్, అందులో డౌటే లేదు. కానీ ఆధ్యాత్మికతకి అధర్మధనమే అడ్డం. ఒక్క ధర్మధనం మాత్రమే నిన్ను ఆధ్యాత్మిక జ్ఞానంలోకి తీసుకెళ్ళడం, మోక్షంలోకి తీసుకెళ్ళగలుగుతుంది. ధర్మధనం మాత్రమే ధర్మకార్యాలకు ఉపయోగించిన, ధర్మంగా సంపాదించిన ధర్మధనం మాత్రమే నీ జ్ఞానాన్ని అందిస్తుంది. మిగిలింది నిన్ను మూర్ఖుడుగా, మూర్ఖురాలుగా, అజ్ఞానిగా అందులో కూర్చేస్తుంది. వాళ్ళే ఈ తప్పులన్నీ చేస్తూ ఉంటారు. ఆలోచించి చూడండి. ఎవరికైనా 100కి 90 మందికి ఇప్పుడు నేను చెప్పింది నచ్చదు. ఎందుకంటే డబ్బు సంబంధ బాంధవ్యాలతోనే ఉంటారు అందరూ. కాబట్టి నచ్చని వాళ్ళందరూ, అయ్యా నాకు మీరెవరో అసలు తెలియని కూడా తెలియదు, మిమ్మల్ని ఉద్దేశించి నేను అసలు చెప్పలేదు, నా సోదరి ఎవరో అడిగారు, ఒక సోదరి, ఇందులో నడుస్తున్న వాళ్ళకి, ఎందుకంటే నాకు దగ్గరుండి నాకు పరిచయం ఉన్న వాళ్ళకి చాలామందికి వడ్డీ వ్యాపారాలు మానేయమని చెప్పాను. కొంతమంది మానేశారు, హాయిగా ఉన్నారు. మానలేము అన్న వాళ్ళందరూ జీవితాలు కోల్పోయారు. 25-30 ఏళ్ళ నుంచి వరుసగా చూసుకుంటూ వస్తున్నా. అవే నేను చెప్పిన 100 కుటుంబాలు నాకు తెలిసి అంది. అందులో మానలేమని నాకే డైరెక్ట్గా చెప్పారు, మేము ఇలాగే ఉంటాం, మా పద్ధతి ఇంతే అని. వాళ్ళ కుటుంబాలు నష్టపోయింది కూడా తెలుసు. అందుకని ఊరిన విషయపరంగా అడిగారు కాబట్టి చెప్పాను. ఎవరేం చేసుకున్నా నాకు వచ్చిన నష్టం లేదు, కష్టం లేదు. ఒకవేళ మీరు ఈ రంగాల్లో ఉండి చేసుకుంటూ నేను చెప్పింది మీకు ఏదైనా మనస్తాపంగా, బాధగా అనిపిస్తే నన్ను క్షమించండి, మీ పాదాలకు నమస్కారం. కానీ లేదు, మీకు ఒకవేళ అర్థమయ్యి మేము ఇలా వడ్డీ వ్యాపారాలు చేస్తున్నాం, అధిక ధనంతో లాలస్కి వెళ్తున్నాం, మా కుటుంబాలు, మా పిల్లలు ఇలా దెబ్బతింటున్నారు, మా కుటుంబాల్లో ఇలా కష్టాలు ఉన్నాయని మీరు గమనించుకోగలిగితే మానేసేయండి. ఇప్పుడైనా మళ్ళీ చెబుతున్నా, మానేసి చక్కగా ధర్మంగా వెళ్ళండి. అలానే అప్పు ఇవ్వద్దండి, ఇవ్వండి, సహాయంగా ఇవ్వండి, వడ్డీలు ఎందుకు, లేదా బ్యాంక్ వడ్డీ తీసుకోండి అనే తప్ప అధర్మ ఆశ వద్దు. అది మిగలదు మీకు, అది ఇంకో రూపంలోంచి పిక్కుపోద్ది. కర్మ సిద్ధాంతం ఇక్కడ పనిచేస్తుంది. నచ్చనోళ్ళు, నేను చెప్పిందంతా నచ్చనోళ్ళందరూ నన్ను క్షమించండి, మీ పాదాలకు నమస్కారం. ఇది అర్థమైన వాళ్ళు మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఇప్పుడు ఎవరైనా ఇది అనుసరిస్తూ సాగుతూ ఇదే విషయాల్లో మీకు ఇంకేమైనా సందేహం ఉంటే అడగండి, ఖచ్చితంగా మాట్లాడుకుందాం. కాకపోతే ఎప్పుడైనా సరే అనుభవాల్లోంచే విషయాలు చెబుతాం. చుట్టూ ఉన్న ప్రజల్ని గమనించి చెప్పాను. కొన్ని శాస్త్రాల్లో కూడా రాసి ఉంది, వడ్డీ వ్యాపారాలు చేయొద్దు, ధనంతో ధనం సంపాదించొద్దని. అది కూడా చూశాను కనుక చెబుతున్నాను. అది చదివినాకే అసలు నేను మనుషుల్ని పరిశీలించాను, ఇలా వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు అందరూ ఏమవుతున్నారని. అలా మా సొంత బంధువర్గాల్లోనే బోల్డు మంది ఉన్నారు. వాళ్ళు పడినటువంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు చూశాను కాబట్టి మీకు చెప్పాను. లేదు మేము అన్నీ చేసాం, అన్ని రకాలు చేసాం, మేము హాయిగానే ఉన్నాం, మాకు వచ్చిన నష్టం ఏమీ లేదు, మా ఇష్టం వచ్చినట్టు మేము బతుకుతానే వాళ్ళు చక్కగా వెళ్ళిపోండి. ఈ ప్రపంచంలో ఎవరు అడ్డం కాదు. నేను అసలు మీకు ఎవరికి చెప్పలేదు, మీరు వినబాకండి. ఆ ప్రశ్న అడిగిన సోదరికి చెప్పాను. ఎవరైనా ఇందులో వెళ్తున్న వాళ్ళు అర్థమయ్యి బాగుందని అర్థం చేసుకున్న వాళ్ళు, బాగుంది అనుకున్న వాళ్ళు మీ జీవితంలో ఆచరించుకోండి. కాదు మా ఇష్టం వచ్చినట్టు జీవిస్తామన్న వాళ్ళు చక్కగా నన్ను క్షమించి వదిలేసి మీ జీవితం మీరు హాయిగా జీవించుకోండి. నేను మీకు ఎందుకు అడ్డం పడతాను? అసలు ఒకళ్ళకి ఎవరికో ఏదో చెబితే నాకు వచ్చే కష్టం, నష్టం, లాభం ఏముంది? అందులో ఏది లేదు, లాభం లేదు, నష్టం లేదు. కానీ నాకు తెలిసిన సత్యాన్ని చెప్పాను. ఆ సత్యం మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, నాకు అర్థమైన సత్యం అది. అలానే నేను సామాన్యుడిని, నా సత్యాన్ని అందరూ నమ్మండి అని నేను అస్సలు చెప్పను. నేను మామూలు, చాలా అతి సాధారణమైన సామాన్య మనిషిని. కాబట్టి చక్కగా మీకు ఎవరెవరికి అర్థమైందో వాళ్ళు అర్థమైన విషయంలో మంచిని తీసుకొని మీ జీవితంలో ఆచరించుకోండి. ఇది అసలు అర్థం కావట్లేదు, ఇదంతా తప్పు, మా జీవితం మా ఇష్టం వచ్చినట్టు జీవించుకుంటాం, నువ్వెవడో చెప్పడానికి, అసలు నువ్వు చెబుతావా? వడ్డీ వ్యాపారాలు చేయొద్దంటావా? కోట్ల మంది ఉన్నారు చేసేవాళ్ళు అంటే, నాయన నేను మిమ్మల్ని ఎవరిని అంటలేదు, మీ పాదాలకు నమస్కారం, నన్ను క్షమించి వదిలేయండి. ముందే చెబుతున్నాను నేను, ఎందుకంటే దాని మీద బతికేది కోట్ల మంది ఉన్నారు. అయితే మీకు ఒకవేళ ఎరుకుంటే మీ ఇంట్లోకి వెళ్ళి చూసుకోండి, మీ ఒంట్లోకి వెళ్ళి చూసుకోండి, మీకు జరుగుతున్నాయి చూసుకోండి. ఖచ్చితంగా మీరు అధిక వడ్డీకి ఆశపడి చేసేవాళ్ళందరూ నష్టపోతూనే ఉంటారు. ఇది నేను చెబుతుంది కదా, గ్రంథాల్లో ఉంది, ఆధ్యాత్మికతలో ఉంది, మహాత్ములు చెప్పారు. ఆధ్యాత్మికతలో ముందు మన భౌతిక విధానం ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో చెబుతారు. అదే మంచి.
ధర్మో రక్షతి రక్షిత. నువ్వు ధర్మంగా ఉంటే ధర్మమే నిన్ను కాపాడుతుంది అన్నారు. అందుకని మంచిగా జీవించండి. ధర్మం అంటే మంచిగా జీవించటమే. ఒకసారి పరిశీలించుకోండి, అన్నీ మీకే అర్థమవుతాయి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.